పతంజలి యోగ సూత్రాలు. సమాధి పాదం ఏకాగ్రత దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు. 1. అథ యోగానుశాసనం. ఇక యోగ స్వరూప లక్షణాలను గురించి చెప్పుకుందాం. 2. యోగః చిత్తవృత్తి నిరోధః చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం యొక్క పరమార్థం. ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. ఇవన్నీ ఒక విధంగా చిత్తం చేసే వేరు వేరు పనులే. చిత్తంలోని సంకల్పాలనే వృత్తులు అంటారు. నువ్వే అసలు చైతన్యం, చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే. దాని ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తావు. ఒక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి. అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది. నిజంగా ప్రపంచమంటే బాహ్య విషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియలే. మనసు తన సహజ శుద్ధావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. కానీ ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసు ఇలా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్లకుండా నిరోధించటమే మనోనిగ్రహం. మనసును నిగ్రహించి ఆత్మలో లయం చేయటానికి అంతర్ముఖం చేయవలసి ఉంటుంది. ఇదే యోగం అంటే. 3. తదాద్రష్టు స్వరూపేణ స్థానం. యోగావస్థలో ఉండే కాలంలో సాక్షి అయిన పురుషుడు తన స్వరూపంలో నెలకొని ఉంటాడు. నదిలో నీరు నిర్మలంగా, ఏ విధమైన కదలిక లేకుండా, అలలు లేకుండా ఉన్న సమయంలో అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనసులో ఏ విధమైన సంకల్పాలు, ఆలోచనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ని కనుగొనగలుగుతాము. మనసు పూర్తిగా మాయమైనప్పుడు మనం ఆత్మస్వరూపులుగా మిగిలిపోతాము. 4. వృత్తి స్వారూప్యమితరత్ర. ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగస్థితిలో లేనప్పుడు పురుషుడు తన వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆయా వృత్తుల రూపాన్ని పొంది ఉంటాడు. ఎలాగంటే, ఎవరైనా నన్ను బాధ పెట్టారనుకోండి, దాని వలన నా మనసులో ఒక వృత్తి కలుగుతుంది. ఆ వృత్తిలో నేను తాదాత్మ్యం చెంది ఆ కారణంగా దుఃఖాన్ని పొందుతాను. 5. వృత్తేః పంచతయ్య క్లిష్ట. వృత్తులు 5 రకాలుగా ఉంటాయి. అవి కొన్ని క్లేశయుక్తాలు, కొన్ని క్లేశరహితాలు. 6. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః. 1. ప్రమాణం. 2. విపర్యయం. 3. వికల్పం. 4. నిద్ర. 5. స్మృతి అనే 5ంటిని వృత్తులు అంటారు. 7. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ, ప్రమాణాని. 1. ప్రమాణం అనే వృత్తి మళ్ళీ 3 రకాలు. ఎ. ప్రత్యక్షం. బి. అనుమానం. సి. ఆగమం. ఎ. మనకు కలిగే అనుభవంలో ఏ విధమైన భ్రమ లేకుండా ఉంటే అది ప్రత్యక్ష ప్రమాణం. బి. లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగలిగితే అది అనుమాన ప్రమాణం. ఉదాహరణకి పొగను చూచినప్పుడు నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. సి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభవాలే ఆప్తవాక్యంగా ప్రమాణమవుతున్నాయి. ఆగమాలు, శృతులు, స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి. అటువంటి వేదశాస్త్రాలు మనకు వేద ప్రమాణాలు. 8. విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. 2. లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిథ్యాజ్ఞానమే విపర్యయ వృత్తి. వృత్తులలో రెండవది ముత్యపు చిప్పలో మెరుపుని చూసి అది వెండి అనుకుంటే అదే విపర్యయ వృత్తి. 9. శబ్ద జ్ఞానానుపాతే వస్తుశూన్యో వికల్ప. 3. శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్దజ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్ప వృత్తి. ఏదైనా ఒక శబ్దం వినిపించగానే ఆ శబ్దార్థాన్ని విచారించకుండా మనోదౌర్బల్యంతో లేని వస్తువుని నిర్ధారించేయటమే వికల్ప వృత్తి. ఉదాహరణ గొడ్రాలి కుమారుడు. 10. అభావ ప్రత్యయాలంబనావృత్తిర్షిద్ర. 4. నిద్ర 4వ వృత్తి. నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవీ కలగవు. అనుభవాలు కలగనప్పుడు వాటిని స్మరించే ప్రసక్తి ఉండదు. కాని నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక నిద్రావస్థలో కూడా చిత్తంలో వృత్తులు ఉండటం నిజం. కనుక నిద్ర కూడా ఒక వృత్తి. 11. అనుభూత విషయ సంప్రయోషః స్మృత్యః. మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వృత్తి.
ప్రత్యక్షానుభవం, మిథ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర అనబడే వృత్తుల ద్వారా స్మృతి కలుగవచ్చును. జాగ్రత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వపంగా రూపుదాల్చుతుంది. 12 అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. పై వృత్తులన్నిటినీ అభ్యాసం, వైరాగ్యం ద్వారా నిగ్రహించవచ్చును. అభ్యాసం అంటే సాధన. వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ, రాగం లేకపోవటమే. పైన చెప్పబడిన వృత్తులన్నిటినీ నిరోధించాలి అంటే అది అభ్యాసము, వైరాగ్యము వలననే సాధ్యమవుతుంది. సాధన ద్వారా సద్వర్తన అలవరుచుకుని సత్నీలం పొందవచ్చును. 13 తత్ర స్థితో యస్నోభ్యాస. చిత్త వృత్తులను నిగ్రహించటానికి చేసే ప్రయత్నమే, సాధనే అభ్యాసము. వివేకం కలిగే వరకు చిత్తశైర్యం సాధించటానికి శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞారూప సాధనాలను నిరంతరం అనుష్ఠించటమే అభ్యాసము. 14 సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. ఆ సాధనని, ఆ అభ్యాసాన్ని చాలా కాలం శ్రద్ధతో కొనసాగిస్తే అప్పుడు స్థిరమైన స్థితి కలుగుతుంది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము. చాలా కాలం ఎడతెగకుండా శ్రద్ధగా సాధన చేయాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది. శ్రద్ధ, బ్రహ్మచర్యము, తపస్సు మొదలైన సత్కార్యములతో ఆ సాధన చేయాలి. వైరాగ్యం 2 రకము. 1 అపర వైరాగ్యములు, 2 పరవైరాగ్యము. మొదట అపర వైరాగ్యము గురించి చెప్పబా. 2:15 దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఇహలోకములో చూడబడినవియు, వేదాదుల ద్వారా వినబడినవియు అయిన భోగ విషయములందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు వశీకార సంజ్ఞ అనే వైరాగ్యము అపర వైరాగ్యము. ప్రాపంచిక విషయాలలో ఆశ, అనురక్తి లేకుండా, వాటికి వశం కాకుండా వాటినే తన వశంలో ఉంచుకోగలగటమే వైరాగ్యం. అటువంటి మనోబలం, వైరాగ్యం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 16 తత్పరం పురుష ఖ్యాతేరుణ వైతృష్ణం. పరవైరాగ్యం అత్యున్నతమైనది. అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు, పురుషుడు వేరు అనే దృఢమైన వివేక జ్ఞానం కలుగుతుంది. ఇది కలిగిన వానికి ఇంతవరకు ఉపకరణములుగా ఉన్న గుణముల విషయము ఉన్నందు కూడా వైరాగ్యము కలుగుతుంది. చిత్తది కము వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానమునందు కూడా వైరాగ్యము కలుగుతుంది. ఇది ఏ పరవైరాగ్యము. ఇట్టి దృఢమైన వివేకము కలిగిన వానికి భోగ విషయములందే కాక వివేక ఖ్యాతినందు కూడా వైరాగ్యము కలుగును. జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్థితియే పరవైరాగ్యము. 17 వితర్క విచారానందాస్మితాను గమాత్ సంప్రజ్ఞాతః. సంప్రజ్ఞాత సమాధి అంటే వితర్కం, విచారణం, యుక్తాయుక్త విచక్షణ, ఆనందం, అస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధి స్థితి. సమాధి 2 విధాలు: సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోటానికి కావలసిన శక్తులన్నీ లభిస్తాయి. ఈ సమాధిలో మరలా 4 రకాలున్నాయి. సవితర్క సమాధి, స్థూలతత్వాలను ధ్యేయంగా గ్రహించే ధ్యానాన్ని సవితర్క ధ్యానమంటారు. ధ్యానం అభివృద్ధి చెందగానే తన్మాత్రలను ధ్యేయాలుగా గ్రహించి తన్మాత్ర, అహంకార ప్రకృతి రూప సూక్ష్మ పదార్థాలపై చింతన చేస్తే అది సవిచార ధ్యానమవుతుంది. అప్పుడు యోగికి సూక్ష్మతత్వములకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. స్థూల, సూక్ష్మ భూతాలను రెండింటిని అధిగమించి సుఖరూప పురుషార్థముపై చిత్తము నిలిపితే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అది సానంద సమాధి. దానిని కూడా విడిచి ఆ ఆలంబనము నందే ఉన్న జీవేశ్వరులను పురుషద్వయమందు చిత్తము నిలిపితే 24 తత్వాలు జడములు, ఆత్మదానికి భిన్నము అనే అనుభూతి కలుగుతుంది. 18 విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషోన్య. అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది. దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానావస్థ. దీని వలన మాత్రమే మోక్షం లభిస్తుంది. సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వసిద్ధులను పొందిన యోగి పతనం కావచ్చును. సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకా భాసిస్తూ ఉంటుంది. సంస్కార బీజాలు ఉంటాయి. అహంకారము. అహంకారము 3 విధములు. 1
సాత్వికము. 2 రాజసికము. 3 తామసము. పంచ జ్ఞానేంద్రియాలు 5 పంచ సూక్ష్మ భూతము 5 పంచకర్మేంద్రియాలు 5 పంచస్థూల భూతములు 5 మనస్సు 1 విరామ ప్రత్యయమనగా ఇతర వృత్తులే కాక తత్వజ్ఞాన లక్షణమగు వృత్తి కూడా విరమించుకాక అనెడు ప్రత్యయము. జ్ఞానము విషయమున కూడా ఇక చాలును అనే బుద్ధి ఇదియే పరవైరాగ్యము. అటువంటి వైరాగ్యము నిరంతరము అలవరచుకునుటచే కలుగు వృత్తులు ఏవియూ లేక వాటి సంస్కారములు మాత్రమే మిగిలిన సమాధి అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి కూడా భవప్రత్యయము, ఉపాయ ప్రత్యయము అని 2 విధములు. 19 భవప్రత్యయో విదేహ ప్రకృతిలయాన. విదేహులకు ప్రకృతి లయులకు తీవ్ర వైరాగ్యం లేకపోతే ఈ సమాధి పునర్జన్మ హేతువవుతుంది. పరిపూర్ణులు కావటానికి కొంచెం కొరతగల యోగులు ప్రకృతి లయులు, విదేహులు అని 2 రకాలుగా ఉంటారు. మహాభూతములను కాని ఇంద్రియములను కాని ఆత్మగా భావించి వాటిని ఉపాసన చేసి ఆ ఉపాసనచే వాసితమైన అంతఃకరణము కలవారై మరణానంతరము దుఃఖరహితులై ఆయా భూతాదులలో వినీలునులై ఉండి ఆత్మ ఉపాసకులు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లయితే భూతములలో గాని ఇంద్రియములలో గాని విలీనమగుదురు. వారి మనస్సులలో సంస్కారము మాత్రము శేషించును. స్థూలదేహము ఉండదు. చిత్తవృత్తులు కూడా ఉండని కారణమున కైవల్యము పొందినట్లుందురు. ఇంద్రియోపాసకులు 10 మన్వంతరములు, మహాభూతోపాసకులు 100 మన్వంతరములు అట్లుందురు. అటు పిమ్మట మరల జన్మనొందుదురు. వీరిని విదేహులు లేదా దేవతలు అందురు. తన్మాత్ర అహంకార మహత్ ప్రకృతి ఉపాసకులను ప్రకృతిలయులు అంటారు. అహంకారోపాసకులు 1000, మహత్తత్వ ఉపాసకులు 10,000, ప్రకృతి ఉపాసకులు 1,00,000 మన్వంతరములు దుఃఖరహితులై ఆయా భూతాదులలో విలీనులై ఉండిపోదురు. నిర్గుణ ఆత్మ ఉపాసకులు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లయితే కాలసంఖ్య పరిమితి లేక కైవల్య స్థితిలో ఉండిపోదురు. 20 శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతిరేష. విదేహులు ప్రకృతిలయులు కాని వారికి అంటే పైన చెప్పిన ఉపాసన లేని వారికి శ్రద్ధ, వీర్య స్మృతి, ఏకాగ్రత, ప్రజ్ఞ, తత్వ విచారణ అనే వాటి వలన కూడా ఈ సమాధి కలుగుతుంది. ఆస్తిక్య బుద్ధితో యోగాన్ని సాధించవలెననే ఉత్కంఠను శ్రద్ధ అంటారు. అటువంటి శ్రద్ధ గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగలుగుతారు. శ్రద్ధ వలన వీర్యము అంటే వివేకమును గూర్చిన ధారణ, ఉత్సాహము, తద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును. ధ్యానము వలన సమాధి, సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్వ సాక్షాత్కారము కలుగును. ఇదియే ప్రజ్ఞ. 21 తీవ్ర సంవేగానామాసన్న. తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితంగా లభిస్తుంది. పై సూత్రములో చెప్పిన పద్ధతిని అవలంబించు యోగులు అనుష్ఠించుటలో శీఘ్రత్వము అవిచ్ఛిన్నత్వములను బట్టి 9 రకములుగా ఉంటారు. శీఘ్రత్వము అవిచ్ఛిన్నత్వమును సంవేగమంటారు. ఈ సూత్రంలో తీవ్ర సంవేగులైన అధిమాత్రోపాయాల గురించి వివరిస్తున్నారు. వీరికి సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధులు చాలా సమీపంగా ఉన్నవి. అనగా వీరు అనతి కాలంలో ఈ సమాధులు పొందగలరు. 22 మృదు మధ్యాదిమాత్రత్వాత్తతోపి విశేషః. సాధన పద్ధతిలో మందం, మధ్యమం, తీవ్రం అనే భేదాల మీద ఆధారపడి యోగులకు సిద్ధిలో తేడాలు ఉంటాయి. మృదు తీవ్ర సంవేగులకు నెమ్మదిగాను, మధ్య తీవ్ర సంవేగులకు మధ్యమంగాను, అతి తీవ్ర సంవేగులకు చాలా త్వరితంగాను యోగము సిద్ధిస్తుంది. 23 ఈశ్వర ప్రణిధానాద్వా. కర్మఫలాలను ఈశ్వరునికి సమర్పించటం ద్వారా కూడా యోగం సిద్ధిస్తుంది. భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు అతనిపై చిత్తము నిలుపుట ద్వారా కూడా యోగ సిద్ధి లభించును. 24 క్లేశ కర్మ విపాకాశయే రపరామృష్ణ. పురుష విశేష ఈశ్వరః. వీటితో బాధితుడు కాని వాడే పురుషుడు అంటే ఈశ్వరుడు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనేవి క్లేశములు. కర్మ అనగా ధర్మాధర్మములు. కర్మల ఫలములైన జన్మ, ఆయుర్దాయము, భోగము అనునని విపాకములు. 25 తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా ఉంటుంది. అత్యధికమైన జ్ఞానం నిరతిశయంగా ఒక్క ఈశ్వరునిలో మాత్రమే ఉంటుంది.
ఇతరులలో బీజమాత్రంగా మాత్రమే ఉంటుంది. 26 న పూర్వేషామపి గురు కాలేనాన వచ్చేదా. కాలము చేత బాధింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటం చేత అతడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. అతడే అఖండ జ్ఞానస్వరూపుడైన భగవంతుడు. అతడు కాలము చేత కొలవబడనివాడు. 27 తస్య వాచకః ప్రణవః. ఓంకారమే అతని నామధేయం. ఓంకారమునకు అర్థము ఆ ఈశ్వరుడు. 28 తగ్నవస్తదర్థ భావనం. ఈ ప్రణవనాదాన్ని జపించటం, దాని అర్థాన్ని భావించటం మోక్ష సాధనము. ఓంకార జపం వలన బ్రహ్మ విష్ణు శివాత్మికము, కోటి సూర్యులతో సమానము, నిర్మలమును అగు తేజస్సును మనసులో ధ్యానించటం వలన మనసులోనే సత్సాంగత్యం నిర్మించబడుతుంది. చిత్తము ఏకాగ్రమవుతుంది. 29 తతః ప్రత్యక్షేతనాధిగమో స్యంతరాయాభావశ్చ. ఓంకారాన్ని నిరంతరం జపించటం వలన అంతర్దృష్టి, విఘ్ననాశనం కలుగుతాయి. ఈశ్వరుని వలె శుద్ధుడు, ప్రసన్నుడు, కేవలుడు, దోషరహితుడు అగు జీవుని సాక్షాత్కారము కలుగును. 30 వ్యాధి, స్థాన, సంశయ ప్రమాద ఆలస్యావిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపాస్తే స్తరాయాః. శారీరక రోగం, మానసిక జడత్వం, సంశయం, అజాగ్రత్త మత్తత, అసంతృప్తి, భ్రమ, చిత్తస్థైర్యం నిలువకుండుట అనేవి యోగానికి అంతరాయాలు. 31 దుఃఖ దౌర్శనస్యాంగమేజేత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః దుఃఖం, చిత్తక్షోభం, శరీర కంపనం, క్రమరహిత శ్వాస అన్నవి చిత్త విక్షేపానికి తోబుట్టువులు. చిత్తం శాంతిగా లేనప్పుడు శరీరం కంపించటం, శ్వాస క్రమరహితంగా జరగటం, దుఃఖం కలగటం జరుగుతుంటాయి. 32 తత్ప్రతిషేధార్థమేక తత్వాభ్యాస. అటువంటి చిత్తక్షోభని, చాంచల్యాన్ని నివారించటానికి ఏకతత్వాన్ని అభ్యసించాలి. అంటే క్రమం తప్పకుండా కొంతకాలం మనసునుకే విషయంపై నిలిపి ధ్యానం చేయాలి. 33 మైత్రి కరుణాముదితోపేక్షాణం సుఖదుఃఖ. పుణ్య విషయాణం భావన తశ్చిత్త ప్రసాదం. సుఖదుఃఖ, పుణ్యపాప విషయాల గురించి స్నేహం, కరుణ, సంతోషం, ఉదాసీనత అనే ఈ వృత్తులను క్రమానుసారంగా భావన చేస్తే చిత్త ప్రసన్నత కలుగుతుంది. సుఖపడేవారిని చూచి స్నేహ భావంతో ఉండటం, దుస్థితిలో ఉన్నవారి ఎడల కరుణ, పుణ్యశీలులను చూచినప్పుడు సంతోషం, దుర్మార్గుల ఎడ ఉదాసీనత కలిగి ఉండటం మంచిది. మనోనిగ్రహం వలన అపారమైన శక్తి లభిస్తుంది. నిగ్రహం వలన ఎటువంటి నష్టమూ కలుగదు. ద్వేషాన్ని లేదా క్రోధాన్ని నిగ్రహించినప్పుడల్లా మనకెంతో మేలు చేసే సత్వశక్తి, వీర్యం, ప్రాణశక్తి మనకు చేకూరుతాయి. ఇటువంటి సత్వశక్తి నుండి ఉన్నతమైన మానసిక శక్తులు వెలువడుతాయి. అప్పుడు చిత్తమందు ఇతరులను చూచి అసూయపడటం, అపకారం చేయాలనే భావన, ఇటువంటి కాలుష్యాలు తొలగిపోతాయి. 34 ప్రత్యర్ధన విధారణాభ్యాం నా ప్రాణస్య. ప్రాణాన్ని, ఊపిరిని విడవటము, నిలపటం ద్వారా కూడా మనః ప్రసన్నత కలుగుతుంది. విశ్వంలోని శక్తిని ప్రాణం అంటారు. ప్రాణవాయువుని ప్రయత్నపూర్వకంగా నిలుపుటయే ప్రాణాయామం. పతంజలి మహర్షి ప్రాణాయామంలోని పద్ధతులను గూర్చి వివరింపలేదు. ఆయన ప్రాణాయామాన్ని సాధనలో ఒక భాగంగా మాత్రమే పరిగణిస్తారు. రేచక, పూరక, కుంభకాలను కొంత అభ్యాసం చేస్తే మనసు ప్రసన్నమయి సాధన సులభతరం అవుతుందని మహర్షి భావన. ఇంద్రియములకు బలమునిచ్చినది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువుని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించటం వలన ఇంద్రియములనటు ఇటు పరుగులెత్తించు దోషరాశులు భస్మమైపోవును. ఇది శృతి వాక్యము. 35 విషయవతీ వా ప్రవృత్తిరుత్వన్నామనస్ స్థితి నిబంధిని. అప్రాకృత, ప్రకృతికి ఇతరమైన విషయానుభవం వలన కలిగే ఏ మనః ప్రవృత్తి అయినా చిత్తశైర్యాన్ని కలగచేస్తుంది. నాసికాగ్రంలో, జిహ్వాగ్రంలో, తాడువులో ఇలా వివిధమైన భాగాలపై చిత్తాన్ని ఏకాగ్రం చేసి ధారణ చేయటం ద్వారా కొన్ని శక్తులను పొందుతారు. అలా యోగానుభవాలను పొంది వారు పూనికతో సాధన చేస్తారు. తదుపరి కైవల్యానుభవము కలుగును. నాసికాగ్ర భాగంపై చిత్తము నిలిపితే దానిని గంధసం బంధ ప్రవృత్తి అని, తాలువు నందు నిలిపిన రూప ప్రవృత్తి అని, జిహ్వమధ్యం మునందు నిలిపిన స్పర్శ ప్రవృత్తి, జిహ్వాగ్రమున నిలిపిన శబ్ద ప్రవృత్తి అని అంటారు. 36
విశోకా వా జ్యోతిష్మతి. సర్వదుఃఖాతీత దివ్యజ్యోతిని ధ్యానించటం ద్వారా కూడా చిత్స్థైర్యాన్ని పొందవచ్చును. ఇది కూడా ఇంకొక రకమైన ధారణ. హృదయ వక్షస్థలముల మధ్య అష్టదళ కమలాన్ని, దాని దళాలు క్రిందివైపుకు తిరిగి ఉన్నట్లు భావించాలి. సుషుమ్న దాని నాళం అని భావించాలి. ఊపిరి పీల్చి వదలటం ద్వారా ఆ కమల దళాలు పై వైపుకు తిరిగిపోతున్నట్లు, దానిలో దేదీప్యంగా వెలిగే జ్యోతి ఉన్నట్లు భావించాలి. ఆ జ్యోతిపై చిత్తాన్ని నిలిపి ధ్యానించాలి. 37 వీతరాగ విషయం వా చిత్తం. విషయవాసనలను త్యాగం చేసిన సనకాదుల వంటి యోగుల చిత్తంపై తన చిత్తాన్ని ఉంచి ధ్యానం చేయటం వలన చిత్తశైర్యం ఏర్పడుతుంది. పరమపూజ్యుడు, నిస్సంగుడు అని మనం భావించే ఒక యోగి రాగరహిత హృదయాన్ని ధ్యానించటం వలన మన మనసు ప్రశాంతతను పొందుతుంది. 38 స్పష్ట నిద్రా జ్ఞానావలంబనం వా స్వపంలో లేదా నిద్రలో కలిగే జ్ఞానాన్ని భావించటం ద్వారా కూడా మనసు శాంతిని పొందుతుంది. ఒక్కొక్కసారి స్పష్టంలో దేవతాదర్శనం పొందినట్లు కాని, ఏదైనా ఒక దివ్యమైన అనుభవం పొందినట్లు కాని భావన కలుగుతుంది. ఆ సమయంలో పొందిన దివ్యానుభూతిని మరల మననం చేసుకునటం, ఆ అనుభవంపై ధారణ చేయటం ద్వారా మనసుకు స్థిరత్వం కలుగుతుంది. 39 యథాభిమత ధ్యానాద్వా. మనకిష్టమైన ఒక సద్భావనపై గాని, ఒక మంచి విషయంపై గాని ధారణ చేయటం ద్వారా కూడా స్థిరచిత్తాన్ని పొందవచ్చును. 40 పరమాణు పరమ మహత్వాంతో స్యవసీకార. ఇలా ధ్యానించటం వలన ఆ యోగి పరమాణువు మొదలు అనంతత్వం వరకు ఎట్టి విషయములనైనను తెలిసికొను ప్రజ్ఞ పొందును. 41 క్షీణవృత్తే రభిజాత సేవ మనేర్గుహీతృ. గ్రహణగ్రాహ్యేషు తత్స్థతదంజనతా సమాపత్తి. నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ధ్యేయం తప్ప మిగిలిన వృత్తులు క్షీణించి ఆ చిత్తం ఆత్మ లేక పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది. ఇది ఎలా అంటే, ఎర్రని పువ్వు ఆత్మ ముందు స్ఫటికం, వృత్తిరహితమైన చిత్తం ఉన్నప్పుడు స్ఫటికం ఎర్రని పువ్వుతో ఏకత్వం పొంది ఎర్రగా కనిపించినట్లు. చూచునది, చూచువాడు, చూపు ఈ మూడు ఒక్కటి యగును. త్రిపుటినాశనమయి అభేద భావము కలుగును. ఈ విధముగా గ్రహీత్రాదులపై నిలిచిన చిత్తము తదాకారము పొందుటయే సమాపత్తి. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత సమాధి ఫలము. 42 తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమపత్తి. శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు. ఈ సమాధిలో ద్వైతం భాసిస్తూ ఉంటుంది. బాహ్య స్పందన అయిన శబ్దాన్ని జ్ఞాననాడులు లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అదే అర్థం అవుతోంది. దానితో చిత్తంలో ప్రతిక్రియాత్మక వృత్తి కలుగుతోంది. అదే జ్ఞానం. ఇంతవరకు చెప్పిన ధ్యానాల్లో ఇలాంటి మిశ్రిత విషయాన్నే ధ్యేయంగా గ్రహిస్తున్నాం. 43 స్మృతి పరిశుద్ధే స్వరూప శూన్యవార్థమాత్ర. నిర్భాసా నిర్వితర్క స్మృతి పరిశుద్ధమగుచు రాగా ధ్యాన భూమిక శబ్ద అర్థ జ్ఞానములు పురుషుడు సంపూర్ణముగా తెలిసికొనుచున్నాడు. పై సూత్రంలోని శబ్దార్థ జ్ఞాన మిశ్రమ సవితర్క ధ్యాన సాధన వలన ఈ మూడు కలియని నిర్వితర్క సమాధి స్థితి లభిస్తుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మృతి పరిశుద్ధమవుతుంది. అప్పుడు శబ్దార్థ జ్ఞానాలను వేరుగా గ్రహింపగలం. దీనినే నిర్వికల్ప సమాధి అంటారు. 44 ఏతయేవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యత. సూక్ష్మ విషయాలతో కూడిన సవిచార, నిర్విచార సమాధులను తెలియపరుస్తున్నారు. 45 సూక్ష్మ విషయత్వంచాలింగ పర్యవసానం. సూక్ష్మ విషయాలు అలింగం, ప్రధానతత్వం తో అంతమవుతున్నాయి. పంచభూతాలు, వాటితో నిర్మించబడినవన్నీ స్థూల విషయాలు. తన్మాత్రలు అనే పరమాణువులతో ప్రారంభమయ్యేవి సూక్ష్మ విషయాలు. పురుషుడు తప్ప మిగిలిన తత్వాలన్నీ అంటే ఇంద్రియాలు, మనసు, అహంకారం, నామరూప జగత్తుకి హేతువు. చిత్తం, సత్వర జస్తమాల సామ్యావస్థయైన ప్రధానం, అవ్యక్తం అనే ప్రకృతి ఇత్యాదులు సూక్ష్మ విషయాలు. 46 తా ఏవ సబీజ సమాధి. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు సబీజ సమాధులై ఉన్నాయి. సబీజ సమాధులు పూర్వకర్మ బీజాలను నిర్మూలింపజాలవు. కాబట్టి వీటి వలన మోక్షం పొందలేము. కాని వీటి వలన చాలా ప్రయోజనం ఉంటుంది.
47 నిర్విచార వైశారద్యేధ్యాత్మ ప్రసాద. నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమైన స్థిర చిత్తం కలుగుతుంది. 48 పృతం భరా తత్ర ప్రజ్ఞ. నిర్విచార సమాధియందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకునిన కినెటిక్ అండర్స్కోర్ ఎనర్జీ, స్టాటిక్ ఎనర్జీ సృష్టికి మూలము మరియు అచలము. ఋతము చలింపచేసే శక్తి. 49 శృతానుమాన ప్రజ్ఞాభ్యా మన్య విషయ విశేషార్థత్వాత్. జ్ఞానం 3 ప్రమాణాల వలన కలుగుతుంది. ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే ఋషుల ద్వారా మనకు లభించిన వేదాలు. అయినప్పటికీ వేదాలు పఠించినంత మాత్రాన ఆత్మజ్ఞానం లభించదు. కాని వేదాలను అనుసరించి సాధన చేయటం వలన పై ప్రమాణాల ద్వారా లభించని అసామాన్య విషయమైన ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును. పై సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన స్మృతి శుద్ధమవుతుంది. 50 తజ్జ సంస్కారోన్య సంస్కార ప్రతిబంధి. ఈ సమాధి వలన కలిగే సంస్కారం అంటే ప్రజ్ఞా విశారదత్వము, ఋతుంభరత్వము ఇతర సంస్కారములనన్నింటినీ నిగ్రహిస్తాయి. చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రయత్నం ప్రారంభించగానే చిత్తవృత్తులు విజృంభిస్తాయి. ఏకాగ్రతని లభించనీయవు. కాని పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత పెరిగి తద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి. 51 తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిటీజ సమాధి. ఋతంభర ప్రజ్ఞ వలన ఇతర ప్రకృతి జన్యములైన సంస్కారములన్నీ నిరోధింపబడును. ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించటం వలన సర్వం నిరోధితమై నిర్ణీజ సమాధి ఏర్పడుతుంది. అగ్నిని అగ్నియే దహిస్తుంది. అదే విధంగా ఒక్క వృత్తియే ఇతర వృత్తులను అన్నిటినీ నిరోధించగలిగేంత ప్రబలం చేసి ఒకే చిత్తవృత్తి నిలిచి ఉన్నప్పుడు ఆ వృత్తిని కూడా నిరోధించటం సులభం. ఏకాగ్రత, దాని అభ్యాసం. 1 తప. స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అన్న వాటిని క్రియాయోగం అంటారు. మొదటి అధ్యాయంలో వివరించబడిన సాధనాలు కష్టమైనవి. వాటిని చాలా శ్రద్ధగా, సహనంతో సాధన చేయాలి. దానికి క్రియాయోగం తొలిమెట్టు. తపస్సు. బి. స్వాధ్యాయం అంటే మోక్షమునకు దారి చూపించే సద్గ్రంథ పఠనం. ప్రణవజపం. సి. ఈశ్వర ప్రణిధానం అంటే మన కర్మల యొక్క ఫలితం ఏదైనా మంచిగాని చెడుగాని భగవంతునికే అర్పించటం అంటే ఏ ఫలితం వచ్చినా ఉద్రేకపడక సమభావంతో స్వీకరించటం. ఈ 3 క్రియాయోగం. 2 సమాధి, భావనార్థ. క్లేశ తనూకరణార్థశ్చ. క్రియాయోగం అవిద్య మొదలైన క్లేశాలను క్షీణింపచేసి చిత్తమును ఏకాగ్రం చేసి సమాధి సిద్ధింపచేస్తుంది. నిరంతరం క్రియాయోగం సాధన చేయటం వలన మనోనిగ్రహం కలిగి తద్వారా సమాధి సిద్ధిస్తుంది. 3 అవిద్యాస్మిత, రాగద్వేషాభినివేశ, క్లేశ. అవిద్య, అస్మిత, అహంకారం, రాగం, ద్వేషం, అభినివేశం, ప్రాణంపై మక్కువ అనే 5 క్లేశాలు ఉన్నాయి. పురుషుడు సహజంగా ఆనంద స్వరూపుడు. అవిద్య అంటే అజ్ఞానం, అహంకారం, రాగం, ద్వేషం, ప్రాణంపై తీపి. ఈ క్లేశాలన్నీ మనకి సంసార బంధాన్ని కల్పించి దుఃఖానికి కారణాలు అవుతున్నాయి. 4 విద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఈ క్లేశాలు నిద్రాస్థితిలో కాని, మందస్థితిలో కాని, విజృంభించి కాని ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నా దీనికి అవిద్యయే కారణం. సాధారణంగా పసిపిల్లలలో పైన చెప్పిన క్లేశాలు నిద్రాణమై ఉంటాయి. కొంతమందిలో వేరే బలమైన సంస్కారాల వలన అణిగి ఉంటాయి. కాని అనుకూలమైన పరిస్థితులలో అవి మళ్లీ వ్యక్తమవుతాయి. యోగుల్లో మందస్థితిలో అంటే సూక్ష్మంగా ఉంటాయి. వారు సాధన ద్వారా వీటిని తొలగించుకుంటారు. 5 అనిత్యాశుచి, దుఃఖానాత్మను నిత్యశుచి, సుఖాత్మఖ్యాతిర విద్య. అవిద్య అంటే అనిత్యమైన వాటిని నిత్యంగా, అశుద్ధాలను శుద్ధంగా, దుఃఖ కారణాలను సుఖాత్మకంగా, అనాత్మలను ఆత్మలుగా భావించటమే. శరీరమే నేను అని మనం భావిస్తాము. అనిత్యమైన ఈ ప్రపంచమే నిత్యమను కొంటాం. దుఃఖ కారణాలైన ఐహిక సుఖాలలో ఆనందం ఉందను కొంటాము. సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను గురించి తలచకుండా అనాత్మలను, శరీరాన్ని,
నేనుగా భావిస్తాము. ఇదంతా అవిద్యయే. 6 దృగ్దర్శన శక్తి రేకాత్మ తైవాస్మిత. అస్మిత అనే క్లేశం అంటే సాక్షిత్వానికి కారణమైన అంతఃకరణతో పురుషుడు తాదాత్మ్యం చెందటమే. పురుషుడు సహజంగా నిత్యశుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మ, మనసు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు వీటి ద్వారా పురుషుడు ప్రపంచానుభవం పొందటం జరుగుతుంది. కాని ఎప్పుడైతే పురుషుడుపై సాధనాలతో తాదాత్మ్యం చెందుతాడో అప్పుడు నేను అనే అహంకారం, అస్మిత అనే క్లేశం మొదలవుతుంది. 7 సుఖానుసయి రాగః. సుఖాన్ని అనుసరించి ఉండేది రాగం. మనకు కొన్ని సుఖహేతువులు శబ్దాది విషయాలలో గోచరిస్తాయి. అటువంటి సుఖహేతువుల వైపు మనసు ఆకర్షించబడుతుంది. అదే రాగము అనబడుతుంది. తనకు సుఖాన్ని పొందచేసిన వస్తువు లేదా వ్యక్తిపై కలిగే వృత్తియే రాగము. 8 దుఃఖానసయి ద్వేషః. ఏదైతే మనకు బాధ, దుఃఖం కలిగిస్తుందో దానికి దూరంగా వెళ్లిపోవటానికి ప్రయత్నం చేస్తాం. దుఃఖాన్ని అనుసరించి ఉండేదే ద్వేషం. 9 స్వరసవాహి విదిషాశోపి తథారూఢాభినివేశ. పండితులకు కూడా అభినివేశం అంటే ప్రాణం మీద తీపి చాలా బలంగా ఉంటుంది. ఇది పూర్వ జన్మవాసనల వలన కలుగుతుంది. ఇవన్నీ మోక్షానికి ఆటంకం కలిగించే క్లేశాలు. 10 తే ప్రతిప్రసవహేయ సూక్ష్మ. పై క్లేశములను సాధనచే అవి జన్మించుటకు మూల కారణమైన అవిద్య వరకు తీసుకుని వెళ్లినా అవి సూక్ష్మస్థితిలో ఉండి అవకాశము వచ్చినప్పుడు విజృంభించును. సూక్ష్మ సంస్కారాలను ప్రతిలోమ పరిమాణంతో నిగ్రహించాలి. మొదట స్థూల మనోవికారాలను నిగ్రహించాక సూక్ష్మ వికారాలను నిగ్రహించటం మొదలు పెట్టాలి. అది ఎలా అంటే ఆ సూక్ష్మ వికారానికి వ్యతిరేక మనోభావాన్ని కలగచేసుకోవాలి. కోపం కలిగినప్పుడు దాన్ని వ్యక్తపరచకుండా వెంటనే ప్రేమ భావన కలగచేసుకోవాలి. ఇలా ఏ చిత్తవృత్తిని నిరోధించాలనుకుంటే దానికి వ్యతిరేకమైన మనోభావాలను కలగచేసుకుంటే సూక్ష్మ సంస్కారాలను నిగ్రహిస్తాయి. 11 ధ్యానహేయ సద్వృత్తయః. ధ్యానం ద్వారా వృత్తుల వికారాలను నిరాకరించాలి. ధ్యాన సాధన చేత క్షీణింపబడిన క్లేశములను దగ్ధ బీజములుగా చేయవచ్చును. చిత్తవృత్తులను నిగ్రహించటానికి గొప్ప సాధనమే ధ్యానం. ధ్యానాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధగా చేస్తే రాగద్వేషాలు స్వాధీనంలోకి వస్తాయి. 12 క్లేశముల కర్మాశయో దృష్ట జన్మవేదనీయ. పైన చెప్పబడిన క్లేశాలు కర్మలకు మూల కారణం. మనకి కనిపించే ఈ జన్మలో గాని కనిపించని జన్మాంతరాల్లో కాని కర్మానుభవాలకి ధర్మాధర్మములకు కారణం అవు. 13 సతిమూలే తద్విపాకో జాత్యాయుర్ధోగా. మనం చేసే కర్మఫలం వలననే జాతి, ఆయువు, భోగం మొదలైనవి కలుగుతాయి. కారణాలు అయిన సంస్కారాలే కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తమవుతుంటాయి. కారణం అంతరించి కార్యరూపాన్ని దాల్చుతుంది. కార్యం క్రమంగా సూక్ష్మమై మరొక కార్యానికి కారణం అవుతుంది. విత్తనం వృక్షానికి, వృక్షం విత్తనానికి కారణం అయినట్లుగా మన ప్రస్తుత కర్మలు మన పూర్వ సంస్కార ఫలితాలు. ఈ జన్మలో మన కర్మల వలన మరల క్రొత్త సంస్కారాలు ఏర్పడి మరుజన్మలో కర్మలకి కారణాలవుతాయి. ప్రస్తుత సంస్కారాల కారణంగా మన జాతి, ఆయువు, మన భోగాలు నిర్ణయించబడతాయి. 14 తేహ్లాద పరితాపఫల పుణ్యాపుణ్యహేతుత్వాత్. పుణ్యపాప కర్మల వలన సుఖదుఃఖ ఫలాలు కలుగుతున్నాయి. మన సుఖదు అనుభవాలకు హేతువు మనం చేసిన పుణ్య పాప కర్మలే. 15 పరిణామతాప సంస్కార దుఃఖైర్గుణ్ వృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకిన. వివేకం గల వారికి సర్వం దుఃఖకరమే. సుఖదుఃఖాలు అందరికీ కలుగుతాయి. కాని పర్యవసానంలో దుఃఖ హేతువులవటం వలన సుఖం పోతుందేమోననే చింత వలన కాని సుఖానుభవం వలన వచ్చే సంస్కారాల ఫలం అనుభవించాలనే వాంఛతో గాని త్రిగుణాల ప్రతిక్రియా వృత్తుల రూపంలో కాని అన్నీ దుఃఖమయంగానే వివేకవంతుడికి తోస్తుంది. 16 హేయం దుఃఖమనాగతం. అనాగతం అంటే ఇంతవరకు కలిగియుండని దుఃఖాన్ని నిరోధించాలి. అంటే కర్మలు 3 రకాలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ గత జన్మలలో గతించిన కర్మ. ప్రారబ్ధం ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది. ఆగామి కర్మ రాబోయే జన్మలలో ఫలించబోయేది. ఈ ఆగామి కర్మని మాత్రం మనం నిరోధించగలం.
ప్రయత్నంతో నిర్జించాలి. 17 ద్రష్టూ దృశ్యయోః సంయోగో హేతుః. మనం వదలవలసిన దుఃఖానికి హేతువు దృగ్దృశ్యాలతో సంయోగమే. పురుషుడు సహజంగా శుద్ధ స్వరూపమైనప్పటికీ ప్రకృతితో సంయోగం వలన తన మీద ప్రతిబింబించే సుఖదుఃఖాలు తానే అనుభవిస్తున్నట్లు పురుషుడు భావించటం జరుగుతోంది. 18 ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాసనర్గార్థం దృశ్యం. ప్రకాశం, క్రియ, స్థితి అనేవాటిని స్వభావంగా కలిగి ఉన్నదే దృశ్యం. అంతేకాకుండా పంచభూతాలు ఇంద్రియాలతో కూడి ఉండి పురుషునికి భోగ మోక్షాలను ప్రయోజనంగా గలిగినదే దృశ్యం. ప్రకృతి పంచభూతాలతో, మనసు, ఇంద్రియాలతో గూడి త్రిగుణాత్మకమై ఉంది. సత్వం వలన ప్రకాశం, రజోగుణం వలన ప్రవృత్తి, తమోగుణం వలన స్థితి కలుగుతుంటాయి. పురుషునికి అనుభవాన్ని కూర్చటమే ఈ ప్రకృతి యొక్క ప్రయోజనం. 19 విశేషావిశేషలింగ మాత్రాలింగాని గుణపర్వాణి. గుణాల స్థితులు నిర్దేశితాలు, అనిర్దేశితాలు, కేవల సూచితాలు, అసూచితాలు అని 4 విధాలు. నిర్దేశితాలు అంటే ప్రత్యక్ష స్థూల భూతాలు. అనిర్దేశితాలు అంటే ఇంద్రియాలకి గోచరం కాని తన్మాత్రలు. కేవల సూచిశాలు, కేవల నిర్దేశితాలు అంటే బుద్ధి అని భావం. సృష్టి క్రమంలో బుద్ధితత్వమే మొట్టమొదటిదని, దృశ్య ప్రపంచం దాని నుండే నిర్మాణమవుతుందని మానసిక శాస్త్రానుసారంగా ఈశ్వర సిద్ధాంతాభిప్రాయం. వేదాంత శాస్త్రం బుద్ధిని, స్థూలభూతాలను కూడా దాటి బుద్ధికి అతీతమైన ఆత్మను ప్రతిపాదిస్తుంది. ఆత్మ వలననే బుద్ధి ప్రకాశవంతం అవుతుంది. 20 ద్రష్టాదృశి మాత్రః శుద్ధోపి ప్రత్యయానుపశ్య. పురుషుడు చైతన్య స్వరూపుడు, శుద్ధుడు, సాక్షి, సహజంగా శుద్ధుడైనప్పటికీ బుద్ధిలో భాసించే వృత్తులననుసరించి చూస్తుంటాడు. పురుషుడు స్వయంగా నిర్వికారుడైనప్పటికీ బుద్ధ్యాది రూపాలను దాల్చిన ప్రకృతి చేత ఆవరించబడి సుఖదుఃఖాలను అనుభవిస్తున్నట్లు కనిపిస్తాడు. నిజం చెప్పాలంటే ఆ పురుష తత్వం బుద్ధ్యాతీతంగా ఉంటుంది. పురుషుడు స్వతంత్రుడని, చైతన్య స్వరూపుడని, ఈ చైతన్యమే బుద్ధితత్వం నుండి భాసించే సమయంలో జ్ఞానరూపం దాల్చి దేశకాల నిమిత్తాల వలన బద్ధమవుతున్నదని యోగులు గ్రహిస్తారు. 21 తదద్ధ ఏవ దృశ్యస్యాత్మ. ప్రకృతి లేదా దృశ్యం పురుషుని కోసం ఏర్పడి ఉంది. ప్రకృతి స్వయం ప్రకాశం కాదు. కాని పురుషునితో సంసర్గం కలిగియున్నంతకాలం ప్రకృతి ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. కాని ఈ ప్రకాశం స్వతంత్రం కాదు, చంద్రుని ప్రకాశం వంటిది. ప్రకృతి పురుషుని కారణంగానే అనేక రూపాలు దాల్చుతున్న పురుషుని మోక్షం కన్నా ప్రకృతికి వేరే స్వప్రయోజనం ఏదీ ఉండదు. ఇది యోగుల అభిప్రాయం. 22 కృతార్థం ప్రతి నష్టమవ్యనష్టం తదన్య సాధారణత్వాత్. పురుషుడు ప్రకృతికి అతీతుడు. ఈ విషయం పురుషుడు గ్రహించటమే ప్రకృతి ఆశించే ప్రయోజనం. పురుషునికి ఈ జ్ఞానం కలగగానే ప్రకృతి అతనిని మోహింపచేయలేదు. కాని బద్ధుడై ఉన్న జీవి ప్రకృతి మాయ నుండి తప్పించుకోలేడు. 23 స్వస్వామిశక్త్యో స్వరూపోపలబ్ధి హేతుః సంయోగః ప్రకృతి. ప్రకృతికి ప్రభువైన పురుషుడు వీరి సంయోగం వల్లనే ఆ శక్తులు రెండూ ప్రకటితమవుతాయి. ప్రకృతి పురుషుల సంయోగం చేత ఆ 2 శక్తులు ప్రకటితమవుతాయి. అంటే వాటి నుండి వివిధ నామరూపాలు వెలువడుతాయి. ఈ సంయోగానికి కారణం అవిద్యయే. మన సుఖదుఃఖాలకు కారణం ఈ శరీరమే నేనని తలచటమే. ఈ శరీరం నేను కాదనే భావన స్థిరంగా ఉంటే సుఖ దుఃఖాలను లక్ష్యం చేయకూడదు. ఇరవై 24 తస్య హేతుర విద్య. పైన చెప్పబడిన సంయోగానికి కారణం అవిద్య. అవిద్య కారణంగానే ఈ శరీరమే నేను అనే భ్రాంతి కలుగుతోంది. అవే మనకు శీతోష్ణ సుఖదు ఖాలను ప్రాప్తింపచేస్తోంది. 25 తదభావాత్సం యోగాభావో హానంతదృశే కైవల్యం. ఆ అవిద్య నశించటం వలన ప్రకృతి పురుష సంయోగం నశిస్తుంది. అదే కేవలం లేదా మోక్షం. ప్రకృతికి అధీనులు కాకుండా ఉండటమే యోగానికి ప్రధానాశయం. బాహ్యాంతర ప్రకృతులను నిరోధించటం కోసం కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గాలు అవలంబించి ముక్తులు కావాలి. ప్రకృతికి దాసులుగా ఉన్నంతకాలం దానికి బద్ధుల మై ప్రకృతి శాసనాలకు తలవంచాలి.
యోగులు ఆత్మసంయమంతో అంతర ప్రకృతిని జయిస్తారు. అలా జయించగలిగినవాడు ప్రపంచాన్నంతా జయించగలుగుతాడు. 26 వివేకఖ్యాతిర విప్లవ హనోపాయః. నిరంతరంగా సాగే వివేకాభ్యాసమే అవిద్యా నాశనానికి మార్గం. ప్రకృతి, పురుషులు వేరు అనే వివేక జ్ఞానమే దుఃఖ నివృత్తికి ఉపాయమము. ఏది నిత్యం, ఏది అనిత్యం అనే వివేకం నిరంతరం అభ్యాసం చేయటం ద్వారా అవిద్య నశించి నిరంతరం మార్పు చెందేవి, వికారాలకు లోనయ్యేవి మనసు, ప్రకృతి మాత్రమే. పురుషుడు శుద్ధ స్వరూపుడు, స్వయం జ్యోతి స్వరూపుడు అని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు. 27 కన్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ. ఆ పురుషుని యొక్క ప్రజ్ఞ సప్త జ్ఞాన సోపానాలు, అవస్థలు కలదిగా మహోన్నతమై ఒప్పుతుంది. ఈ జ్ఞానం 7 స్థితులలో కలుగుతుంది. మొదట మనకు జ్ఞానం లభిస్తున్నదని గ్రహిస్తాము. రెండవ అవస్థ లక్షణం సమస్త దుఃఖ నివారణ. బాహ్యాంతర ప్రపంచాలలో ఏదీ కూడా మనల్ని బాధింపజాలదు. మూడవ అవస్థకు లక్షణం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం, సర్వజ్ఞత్వం కల్గటం. నాల్గవ అవస్థ కర్తవ్యతాబుద్ధి తొలగటం. ఐదవ అవస్థ మనస్వాతంత్ర్యం, సమస్త కష్టాలు మనసు నుండి తొలగిపోవటం. ఆరవ అవస్థ సంకల్పించినంతనే చిత్తం తన మూల కారణంలో లయించటం. చివరి అవస్థ మనం ఆత్మస్థితులం అని మనశ్శరీరాలకు మనతో గిట్టి సంసర్గము లేదని కనుగొనటం. ఈ స్థితిని పొందటం వలన యోగి భ్రాంతి రహితుడై, సర్వదుఖాతీతుడై, ప్రశాంత చిత్తుడై ఒప్పుతూ తానే పరిపూర్ణుడవని, సర్వశక్తి మంతుడనని గ్రహిస్తాడు. 28 యోగాంగానుష్ఠానాద శుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతే. యోగంలో వివిధ అంగాలను అనుష్ఠించటం వలన చిత్తమాలిన్యాలు తొలగి వివేక ఖ్యాతి కలుగుతుంది. 29 యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ యోష్టావంగాని. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనే ఈ 8 యోగాగాలు. 30 అహింస సత్యాస్తేయ బ్రహ్మ చర్చా పరిగ్రహ యమాహ. అహింస సత్యం, దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అన్నవి పాటించటం యమం అనే అంగంలో భాగాలు. 31 ఏతే జాతి దేశకాల సమయానవచ్చిన్న సార్వభౌమ మహావ్రతం. పైన చెప్పిన విధులను ఎటువంటి జాతి భేదం, దేశభేదం, కాలభేదం లేక ప్రతి ఒక్క రూపాయి అనుష్ఠించాలి. 32 శౌచ సంతోష తపః స్వాధ్యాయస్వర ప్రణిధానాని నియమాః. నియమం అనే రెండవ అంగంలోని భాగాలు శుచి, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరారాధనం. 33 వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. యోగ ప్రతిబంధకాలైన భావాలను నిగ్రహించటానికి వానికి వ్యతిరేక భావాలను అవలంబించాలి. 34 వితర్క హింసాదయ కృతకారితాను మోదిత లోభ క్రోధ మోహ పూర్వక మృదు మధ్యాదిమాత్రాదుఖాజ్ఞానానంతఫల ఇతి పక్షభావనం. లోభంతో కాని, క్రోధంతో గాని, మోహంతో గాని, మదంగానో, సామాన్యంగానో, ప్రబలంగానో, అసత్యం, హింస మొదలైనవి చేసినా, చేయించినా, ఆమోదించినా అవి యోగ ప్రతిబంధకాలై అనంతదుఃఖంగా అజ్ఞానంగా పరిణమిస్తాయి. 35 అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధో వైరత్యాగః. ఏ యోగి అయితే అహింసా ధర్మాన్ని మనస, వాచ అనుసరిస్తారో వారి సాన్నిధ్యంలో ఎవరి మధ్య వైరాలు తల ఎత్తవు. వైరాలు ఉన్నా అవి తొలగిపోతాయి. క్రూరమృగాలు కూడా వాటి స్వభావాన్ని విస్మరిస్తాయి. జాతి వైరం ఉన్న పులి, మేక పిల్ల కూడా కలసి ఆడుకుంటాయి. 36 సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం. సత్యంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగి కర్మలను చేయకుండానే కర్మఫలాలను పొందే శక్తి సంపన్నుడవుతాడు. త్రికరణ శుద్ధిగా సత్యవంతుడైన యోగి ఏమి మాట్లాడినా అది సత్యమై తీరుతుంది. 37 అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానం. అస్తేయం అంటే దొంగతం చేయకుండా ఉండటం. ఈ గుణంలో నెలకొని ఉన్న యోగికి సర్వసంపదలు కలుగుతాయి. ప్రకృతికి మనం దాసులం అయి ఉన్నంతకాలం ప్రకృతికి ప్రభువులం కాలేము. ఎప్పుడైతే మనం నిగ్రహంతో ప్రకృతికి వశం కాకుండా ఉంటామో అప్పుడు ప్రకృతే మనకు వశం అయి ఉంటుంది. 38 బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః. బ్రహ్మచర్యంలో స్థిరంగా ఉన్న యోగికి వీర్యలాభం కలిగి అత్యద్భుతమైన శక్తులు లభిస్తాయి. ఇంద్రియ నిగ్రహంతో అద్భుత వశీకరణ శక్తి కలుగుతుంది.
ఆధ్యాత్మికోన్నతికి బ్రహ్మచర్యం చాలా అవసరం. 39 అపరిగ్రహ స్థైర్చే జన్మకథంతా సంబోధ. అపరిగ్రహంలో సుస్థిరుడైన యోగికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. దాన ధర్మాలు గ్రహించని వ్యక్తి ఇతరులకు బద్ధుడు కాడు. అంతేకాకుండా వారి కర్మ ఫలాలను కూడా దాతల గ్రహించే అవకాశం ఉండదు. మనసు పరిశుద్ధంగా ఉంటుంది. దాని వలన కాలక్రమంలో పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. జనన మరణ చక్రం నుండి బయటపడాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగి ముక్తుడవుతాడు. 40 శౌచాత్ స్వాంగజుగుప్సా పరేర సంసర్గ. శౌచం, శుచి అనే నియమంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగికి, అంటే బాహ్యాంతశ్చాచాలను శ్రద్ధగా పాటించే వారికి శరీరంపై విరక్తి, జుగుప్స కలుగుతాయి. ఇతరులతో సంగరాహిత్యం కలుగుతుంది. శరీర వ్యామోహం ఆధ్యాత్మికోన్నతికి గొడ్డలిపెట్టు. శరీర వ్యామోహం క్షీణించటానికి శౌచం చాలా ఉపయోగపడుతుంది. 41 సత్వశుద్ధి సౌమనస్వై కాగేంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వానిచ. పైన చెప్పినట్లు శౌచ నియమాన్ని శ్రద్ధగా పాటించటం వలన సత్వశుద్ధి, మంచి మనస్సు, ఏకాగ్రత, ఇంద్రియ జయం, ఆత్మదర్శన యోగం కూడా కలుగుతాయి. శుచిత్వం వలన సత్వగుణం వర్ధిల్లుతుంది. దానితో ఏకాగ్రత, ఉల్లాసం కలుగుతాయి. మన ప్రశాంతత, ఉల్లాసం, ఆరోగ్యమైన శరీరం ఇవన్నీ యోగి లక్షణాలే. 42 సంతోషాదనుత్తమ సుఖలాభ. సంతోషం వలన పరమానందం లభిస్తుంది. సంతోషం ఆధ్యాత్మికోన్నతికి నిదర్శనం. ఎప్పుడూ సంతోషంగా ఉండటం వలన సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. 43 కాయేంద్రియ సిద్ధిరశుద్ధి క్షయాత్తపన. తపస్సు మూలంగా మనోమాలిన్యాలు తొలగి ఇంద్రియాలకి, శరీరానికి సిద్ధులు కలుగుతాయి. దూరశ్రవణం, దూరదృష్టి ఇత్యాది శక్తులు లభిస్తాయి. 44 స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగ. స్వాధ్యాయం వలన అంటే అఖండ మంత్రజపం వలన మంత్రదేవత సాక్షాత్కారం కలుగుతుంది. అంతేకాక సాధన కూడా తీవ్రమవుతుంది. 45 సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానం అంటే మన సమస్త కర్మలను, వాటి ఫలితాలను భగవదర్పణం కావించటం. దీని ద్వారా సమాధి సిద్ధిస్తుంది. భగవంతుని శరణు పొందటం వలన స్థిరమైన సమాధి కలుగుతుంది. 46 స్థిరసుఖమాసనం. స్థిరంగా సుఖంగా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేదే ఆసనము. యోగ సాధనకు అటువంటి సుఖాసనము చాలా అవసరము. అటువంటి ఆసనంలో శరీరం స్థిరంగా ఉండగలిగితేనే శరీరంలో నాడులపై ఎటువంటి ఒత్తిడి కలగదు. అప్పుడు చిత్తేకాగ్రత సులభంగా పొందవచ్చును. 47 ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్య. సహజంగా శరీరానికి ఉండే చలనాన్ని నిరోధించటం వలన, అనంతం గురించి ధ్యానం చేయటం వలన ఆసనం స్థిరమవుతుంది, సుఖకరం అవుతుంది. అనంతత్వాన్ని అనంతాకాశంగా కూడా భావించవచ్చును. 48 తతో ద్వంద్వా నభిఘాతః. ఆసన సిద్ధి లభించిన తరువాత శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు ఇటువంటి ద్వంద్వాలు ఏవి యోగిని బాధించవు. 49 తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. ఆసనం సిద్ధించిన తరువాత ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడా సిద్ధిస్తుంది. సాధారణంగా ప్రాణం అంటే శ్వాస అనుకుంటారు, కానీ సమస్త విశ్వంలోని సాముదాయిక శక్తే ప్రాణం. ఇదే శక్తి ప్రతి శరీరంలోని ఊపిరితిత్తులలో చలనాన్ని కలిగించి తద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాస పరంపరని కలిగిస్తుంది. ప్రాణశక్తి వశం కావాలంటే శ్వాసను వశం చేసుకోవాలి. 50 బాహ్యాభ్యంతర సంభవృత్తి దేశకాల సంఖ్యాభ్య పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ప్రాణాయామ క్రియను బాహ్యంగా, అంతరంగా చలనరహితంగా ఏ విధంగానైనా దేశం, కాలం, సంఖ్య వలన నియమిత మౌతూ దీర్ఘంగా కాని సూక్ష్మంగా కాని ఏర్పడి ఉంటుంది. ప్రాణాయామంలో ఊపిరిని లోపలికి పీల్చుకోవటం, బయటికి వదలటం, ఊపిరితిత్తులలో నిలపటం లేదా ఊపిరితిత్తులలోనికి పోకుండా ఆపటం అనే విభిన్న క్రియలు ఉన్నాయి. దేశమంటే శరీరంలో ప్రత్యేక స్థలంలో ప్రాణాన్ని నిలపటం. కాలమంటే ఆ స్థలంలో ఎంతసేపు నిలపాలో ఆ సమయం. దీనినే కుంభక ప్రాణాయామం అంటారు. 51 బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్థ. రేచక,
పూరకముల నపేక్షింపని ప్రాణాయామము 4వ రకమైన ప్రాణాయామము. దీనివలన కుండలిని శక్తి ప్రకోపించబడుతుంది. దీనిని గురుముఖతః నేర్చుకొనవలసినది. 52 తతః క్షీయతే ప్రకాశావరణం. ప్రాణాయామం వలన చిత్తప్రకాశానికి ఉన్న ఆవరణ తొలగిపోతుంది. చిత్తానికి ఉన్న వివిధ ఆవరణలు క్షీణించిపోతే కాని శుద్ధ తత్వాన్ని పొందదు. ప్రాణాయామం చేయగా చేయగా ఈ ఆవరణాలు క్షీణించి నిర్గుణ చిదానంద తత్వాన్ని పొందుతుంది. 53 ధారణను చయోగ్యత మనస. పైన చెప్పినట్లుగా ఆవరణ తొలగిపోయిన తరువాత మనసు ఏకాగ్రత గల్గి ధారణ చేయటానికి యోగ్యమవుతుంది. 54 స్వవిషయ సంప్రయోగే చిత్తన్మరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహారః. ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్స్వరూపాన్ని పొందటమే ప్రత్యాహారం. ఇంద్రియాలు ఏ విషయాలతో సంయోగిస్తాయో చిత్తం వాటితో తాదాత్మ్యం చెంది ఆ విషయమే తానుగా ఏకత్వాన్ని పొందుతుంది. అయితే అలా కాకుండా చిత్తాన్ని నిగ్రహించటమే ప్రత్యాహారం. 55 తత పరమావశ్యతేంద్రియాణం. ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించటం వలన ఇంద్రియ వశీకరణం కలుగుతుంది. సమస్త వ్యాపారాలకు అనుభవాలకు ఇంద్రియాలే కారణం. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని 2 రకాలు. వీటిని నిరోధించగలిగితే సమస్త మనోవ్యాపారాలను భావాలను నిగ్రహించినట్లే. అప్పుడు ప్రతి సాయువు ప్రతి నాడి సంపూర్ణంగా శరీరం మొత్తం యోగికి వశమవుతుంది. విభూతి పాదం. ఈ అధ్యాయంలో యోగ సిద్ధులు వివరింపబడ్డాయి. 1 దేశబనశ్చిత్స్య ధారణ. చిత్తాన్ని ఏదో ఒక చోట నిలపటమే ధారణ. శరీరంలో కాని బాహ్యంలో కాని ఒక అవలంబనాన్ని ఆశ్రయించి మనసును నిలకడగా ఉంచడమే ధారణ. 2 తత్ప్రత్యయైకతానతా ధ్యానం. ఏ లక్ష్య భాగంపై ధారణ చేస్తున్నామో దానిపై కొంతకాలం వరకు చిత్తాన్ని నిలిపి ఉంచగలగటమే ధ్యానం. 3 తదేవార్ధమాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి. ఎప్పుడైతే ఆ ధ్యానంలో రూపాలు నశించి అర్ధం మాత్రమే భాసిస్తుంటుందో దాన్ని సమాధి అంటారు. ధ్యానంలో ధ్యేయవస్తువు రూపం మాయమై భావం మాత్రం భాసిస్తుంటే ఆ స్థితిని సమాధి స్థితి అంటారు. 4 త్రయమేకత్ర సంయమః. ఒకే విషయంలో ఈ 3 సిద్ధించటాన్ని సంయమనం అంటారు. యోగి తన మనసును ఒక విషయంపై ధారణ చేసి ఏకాగ్రతతో ధ్యానం చేసి దాని అంతర్భావం మీద చాలా సమయం మనసును నిలిపి ఉండగలగటమే అంటే ధారణ. ధ్యాన సమాధులు ఒకదాని వెంట ఒకటిగా 3 ఏకమవటమే సంయమనం. 5 తజ్జయాత్ ప్రజ్ఞాలోకః. పైన చెప్పిన సంయమన స్థితిని జయించగలిగితే జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. అటువంటి జ్ఞానికి సిద్ధులన్నీ కలుగుతాయి. విషయాలు స్థూలం, స్థూలతరం, స్థూలతమం, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం అని అనంతంగా ఉన్నాయి. మొదటి స్థూల విషయాలపై ప్రారంభించి క్రమంగా సూక్ష్మతర విషయాల మీద సంయమనం చేస్తూ రావాలి. 6 తస్య భూమిషు వినియోగః. సంయమనాన్ని క్రమానుసారం వినియోగించాలి. త్వరపడి సాధించే ప్రయత్నం చేయకుండా క్రమాన్ని అనుసరిస్తూ పోవటం ముఖ్యంగా చేయవలసినది. 7 త్రయమంతరంగం. పూర్వేభ్యః. ఇంతకు ముందు చెప్పిన వాటికంటే ఈ 3 అంతరంగాలే ఉన్నాయి. ప్రాణాయామం, ఆసనం, నియమం ఇవన్నీ ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఈ 3 మనసును నిర్వికల్పం చేయలేవు. ధ్యానధారణ సమాధులకు అవి బాహ్యంగాలు అయి ఉన్నాయి. ధ్యాన ధారణ సమాధులు అంతరంగాలు. 8 తదపి బహిరంగం నిర్ణీజన్య. అవి కూడా ధ్యాన ధారణ సమాధులు నిర్బీజ సమాధికి బాహ్యాంగాలే అవుతాయి. నిర్బీజ సమాధితో పోల్చి చూస్తే ధ్యాన ధారణ సమాధులు 3 బాహ్యాంగాలే అవుతాయి. సర్వోత్తమ నిర్వికల్ప సమాధి వీటికంటే ఇంకా ఉన్నత స్థితి. 9 వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ. ప్రాదుర్భావో నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామ. చిత్తంలో విక్షేపం పొందిన సంస్కారాలను నిగ్రహించటం వలన నిరోధ సంస్కారాలు జనిస్తాయి. దాని వలన మనసులో విరోధ శక్తులుద్భవించి నిరోధ సంస్కారయుతంగా ఉంటుంది. సమాధి తొలిదశలో యోగి చిత్తవృత్తులను నిగ్రహించటానికి చేసే ప్రయత్నమే మరలా ఇంకొక చిత్తవృత్తి అవుతుంది. ఈ వృత్తులన్నీ కూడా శాంతిస్తేగాని నిజమైన సమాధి కలగదు. 10 తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్. సంస్కార బలం వలన మనోనిగ్రహం నిరాటంకంగా ఉండి
ప్రశాంతత నెలకొంటుంది. యోగాన్ని నిత్యం సాధన చేయటం వలన ఏర్పడే మనోనిగ్రహం ప్రవాహంలా నిరాటంకంగా ఉండి స్థిరమైన శాంతి స్థితి కలుగుతుంది. ఏకాగ్రత స్థిరంగా కుదురుతుంది. 11 సర్వార్థత ఏకాగ్రతయో క్షయోదయో చిత్తన్య సమాధి పరిణామ. బహుముఖంగా విహరించే మనసును ఒకే విషయంపై స్థిరంగా ఏకాగ్రతతో నిలపగలిగితే చిత్తం సమాధిని పొందగలుగుతుంది. 12 శాంతో దితౌతుల్య ప్రత్యయో చిత్తస్యేకాగ్రత పరిణామః. పూర్వకాలం, భూతకాలం, వర్తమాన కాలం ఒకటిగా చేరి నిలవటమే చిత్త ఏకాగ్రత పరిణామం. కాలం ఎలా గడిచింది, ఎంత గడిచింది అనే స్పృహ ఏమాత్రం లేకుండా ఉండటమే చిత్తానికి ఏకాగ్రత కలిగింది అని చెప్పటానికి తార్కాణం. 13 ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థా పరిణామ. వ్యాఖ్యాతాః ఈ విధంగా ఏకాగ్రత స్థితి పొందటంలోనే భూతాల్లో ఇంద్రియాల్లో కలిగే ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం విశదమవుతాయి. 14 శాంతోదితావ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మి. భూత భవిష్యద్వర్తమాన కాల పరిణామాల వలన వికారాన్ని, మార్పును పొందేదే ధర్మి. 15 క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః. క్రమంలోని భిన్నత్వం పరిణామంలో అనేక వికారాలు కలగటానికి కారణమవుతుంది. 16 పరిణామత్రయ సంయమాదతీతానాగత జ్ఞానం. ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం ఈ మూడింటిలో సంయమం చేయటం వలన భూత భవిష్యత్ జ్ఞానం కలుగుతుంది. ఏదైనా విషయం యొక్క బాహ్యరూపం వదిలి అంతర్భాగంతో మనసు ఏకమై చాలా కాలం అభ్యాసం చేయటం ద్వారా ఆ విషయం తనలో పదిలపరుచుకుని తలచిన్నంతనే ఆ అనుభవాన్ని పొందగలిగితే దానిని సంయమనం అంటారు. సంస్కారాల మార్పులపై సంయమనం చేయటం వలన భూత భవిష్యత్ జ్ఞానం కలుగుతుంది. 17 శబ్దార్థ ప్రత్యయానామితరేతరాధ్యాసాత్ సంకరస్తత్ ప్రవిభాగ సమయమాత్ సర్వభూతరుత జ్ఞానం. శబ్దార్థ ప్రత్యయ జ్ఞానం లో సంయమనం చేయటం వలన సర్వప్రాణుల ధ్వని జ్ఞానం కలుగుతుంది. బాహ్య కారణమే శబ్దం. ఇంద్రియాల మూలంగా మెదడును చేరి బాహ్యస్పర్శలను మెదడుకు అందజేసే అంతరస్పందనమే అర్థం. మనసు వల్ల కలిగే ప్రతిక్రియే ప్రత్యయం లేదా జ్ఞానం. మన అనుభవంలో ఇవి మూడు సంయోగం చెంది విషయాలవుతున్నాయి. ఏ ధ్వనిలోనైనా సంయమనం చేస్తే దాని అర్థాన్ని గ్రహించవచ్చును. 18 సంస్కార సాక్షాత్కారణాత్ పూర్వజాతి జ్ఞానం. సంస్కారాల మీద సంయమనం చేసిన యోగికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. మనం అనుభవించే ప్రత్యనుభవం చిత్తంలో ఒక వృత్తి రూపంలో నిక్షిప్తమై రాను సూక్ష్మమైపోతుంది కాని నశించదు. ఇటువంటి చిత్తవృత్తిని మేల్కొల్పి జ్ఞానావస్థకు తీసుకుని రాగలిగితే అది మరల స్మృతి అవుతుంది. అటువంటి సంస్కారాలపై యోగి సంయమం చేస్తే తన పూర్వ జన్మను తెలుసుకోగలుగుతాడు. 19 ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం. పరుల శరీరంలోని ప్రత్యేక లక్షణాలపై సంయమనం చేయటం వలన వారి చిత్తాన్ని గూర్చిన జ్ఞానం లభిస్తుంది. 20 నచతత్ సాలంబనం తస్యావిషయీ భూతత్వాత్. చిత్తానికి ఆశ్రయమై ఉన్న భావాలపై సంయమం చేయలేము కనుక వాటిని గ్రహించలేము. 21 కాయరూప సంయమాత్తగ్రాహ్య శక్తి స్తంభే చక్షుః ప్రకాశ సంయోగేంతర్ధానం. శరీరం యొక్క రూపం మీద యోగి సంయమనం చేస్తే రూపాన్ని గ్రహించే శక్తి ప్రతిబంధితం అవుతుంది. దీనివలన నేత్రం యొక్క ప్రకాశక శక్తి వేరయి యోగి శరీరం అక్కడే ఉన్నా చూడబడదు, అంటే అదృశ్యంగా ఉంటుంది. రూపము, రూపొందిన వస్తువుల సంయోగం వలన రూపదర్శక శక్తి కలుగుతుంది. కాబట్టి యోగి రూపం మీద సంయోగం చేయగానే రూపగ్రాహ్య శక్తి ప్రతిబంధితమవుతుంది. 22 ఏతేన శబ్దాద్యంతర్ధానముక్తం. ఇదే విధంగా శబ్దాంతర్ధానం కూడా సాధించటానికి వీలవుతుంది. 23 సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాదపరాంత జ్ఞానమరిష్టేభ్యో వా. కర్మ రెండు రకాలు. శీఘ్రంగా ధరించటానికి ఉపక్రమించేవి సోపక్రమం, ఉపక్రమించనివి నిరుపక్రమం. వీటిలో సంయమం చేయటం వలన కాని, అరిష్ట సూచనల వలన కాని మరణం ఎప్పుడు కలుగుతుందో తెలుసుకునే జ్ఞానం కలుగుతుంది. యోగి ప్రస్తుతం కర్మానుభవాన్ని కలగచేసే సంస్కారాలపై అనుభవానికి రావటానికి వేచియున్న సంస్కారాలపై సంయమనం చేయటం ద్వారా సరిగ్గా తన శరీరం ఎప్పుడు పతనం అవుతుందో తెలుసుకోగలుగుతాడు. 24 మైత్రాదిషు బలాని. మైత్రి
కరుణ మొదలైన గుణాలలో సంయమం చేయటం వలన ఆ గుణాలు వృద్ధి పొందుతాయి. 25 బలేషు హస్తి బలాదీని. ఏనుగు, సింహం మొదలైన వాటి బలంలో యోగి సంయమం చేస్తే అంతటి బలం యోగికి కలుగుతుంది. 26 ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానం. దివ్య జ్యోతి మీద సంయమం చేయటం వలన యోగికి అతి దూరస్థాయిన వస్తువుల జ్ఞానం కలుగుతుంది. అతి సూక్ష్మమైన వస్తువులు యోగికి కనిపిస్తాయి. అలాగే అతి దూరంలో జరిగే విషయాలు యోగికి గోచరిస్తాయి. 27 భువన జ్ఞానం సూర్యే సంయమాత్. సూర్యునిలో సంయమం చేస్తే భూ భువ సువ మొదలైన 14 లోకాల జ్ఞానం కలుగుతుంది. 28 చంద్రే తారా వ్యూహ జ్ఞానం. చంద్రునితో సంయమం చేస్తే నక్షత్ర సమూహానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. 29 ధ్రువే తద్గతి జ్ఞానం. ధ్రువునిలో సంయమం చేస్తే గ్రహాల సంచార జ్ఞానం కలుగుతుంది. 30 నాభి చక్రే కాయవ్యూహ జ్ఞానం. నాభి చక్రంలో మణిపూరక చక్రం సంయమం చేస్తే శరీరేంద్రియాల జ్ఞానం కలుగుతుంది. 31 కంఠకూపే క్షుత్పిపాసాని వృత్తి. కంఠం లోపలి భాగంలో సంయమం చేస్తే ఆకలి దప్పులు నివారణమవుతాయి. 32 కూర్మనాడ్యాం శైర్యం. కూర్మనాడిలో సంయమం చేస్తే శరీర స్థైర్యం కలుగుతుంది. శరీర స్థైర్యం వలన సాధన సమయంలో కూడా అలసట చెందదు. 33 మూర్ధ జ్యోతిషి సిద్ధదర్వనం. సుషుమ్న నాడి చివరి భాగంలో, మూర్ధ భాగం లో అంటే శిరస్సు ఉపరి భాగంలో సంయమం చేయటం వలన సిద్ధపురుష దర్శనం జరుగుతుంది. ఈ సందర్భంలో సిద్ధులు అంటే ముక్తులు కారు. 34 ప్రాతిభాద్వా సర్వం. ప్రతిభా శక్తిలో సంయమం చేస్తే సమస్త జ్ఞానం యోగికి కలుగుతుంది. విశుద్ధ వర్తనంతో జ్ఞాన ప్రకాశ ప్రతిభాశక్తిని పొందిన వారికి, ఉన్నత ప్రతిభాస్థితి పొందిన వారికి ఇలాంటి దివ్య ప్రకాశం కలుగుతుంది. సమస్తం ఆ యోగికి ప్రత్యక్షంగా గోచరిస్తుంది. 35 హృదయే చిత్తనం. విత్ హృదయంలో సంయమం చేయటం వలన మనోగత భావాలను గురించి తెలుస్తుంది. 36 సత్వపురుషయోరతయంత సంకీర్ణయోః ప్రత్యయ విశేషాద్ భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుషజ్ఞానం. పురుషుడు వేరు, సత్వం వేరు, వీటిని గురించి వివేక జ్ఞానం లేకపోవటం వలన విషయానుభవం, భోగం కలుగుతుంది. పురుషునికే వర్తించే నత్వం వేరు, స్వార్థతత్వం వేరు. ప్రకృతిని వికారం చెంది పురుషుని కోసం వర్తించే సత్వం ఒకటైతే పురుషుని విశుద్ధ జ్ఞానంతో ప్రకాశించి అహంరహితమై స్వతంత్రంగా ఉండే తత్వం మరొకటి. రెండవదానినే స్వార్థతత్వం అంటారు. స్వార్థతత్వంలో సంయమం చేయటం వలన పురుష జ్ఞానం కలుగుతుంది. 37 తతః ప్రాతిభశ్రావణ వేదనాదర్శాస్వాద వార్తా జాయంతే. పైన చెప్పబడిన స్వార్థ సంయమం వలన ప్రతిబంధాలైన దివ్యశ్రవణం, దివ్య స్వర్మ, దివ్యరూప, దివ్యరస, దివ్యగంధ జ్ఞానాలు కలుగుతాయి. పంచేంద్రియాలకు దివ్య జ్ఞానం కలుగుతుంది. 38 తే సమాధావుపనర్గా యుద్ధానే సిద్ధయః. పై దివ్య జ్ఞానాలు సమాధికి ప్రతిబంధకాలు. కానీ సమాధి స్థితిలో లేని సమయంలో ప్రాపంచిక, వ్యావహారిక స్థితిలో సిద్ధులుగా ఉంటాయి. ఆత్మ, పురుషుడు మనసుతో సంయోగం చెందటం కారణంగా ఐహిక విషయాలు గోచరిస్తాయి. కాని ప్రకృతి, పురుషులు వేర్వేరు అని గ్రహించి ఆ జ్ఞానంపై సంయమం చేయటం వలన పురుష జ్ఞానం కలుగుతుంది. అఖండమైన ప్రతిభావిశేషం పొందుతాడు. కాని ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి. ఈ సిద్ధుల మాయలో పడినప్పుడు పురోభివృద్ధి ఆగిపోతుంది. 39 బంధకారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్య చిత్తన్య పరశరీరావేశ. బంధకారణం సడలిపోయిన యోగి ఇంద్రియాల ద్వారా విషయాల్లో ప్రసరించగల్లే సామర్థ్యం, జ్ఞానం కలిగి ఉండడం వలన ప్రాణం లేని ఇంకొక శరీరంలో ప్రవేశించగలుగుతాడు. ప్రకృతి పురుష జ్ఞానాన్ని సాధించిన యోగి తను ఒక శరీరంలో ఉన్నప్పటికీ ఇచ్ఛాపూర్వకంగా ఆ శరీరాన్ని వదిలి వేరొక జీవం లేని శరీరంలో ప్రవేశించి ఆ శరీరానికి కదలిక కలగచేయగలడు. ఏ శరీరంలో ప్రవేశించాలనుకుంటాడో ఆ శరీరంపై సంయమం చేసి యోగి ఆ శరీరంలో ప్రవేశించగలుగుతాడు. విశ్వమానసంలో యోగి మానసం ఒక భాగం. ఎప్పుడైతే తన శరీరంతో బంధానికి కారణం నుండి స్వేచ్ఛ పొందుతాడో అప్పుడు ఇతర మార్గాల్లో వర్తించగలుగుతాడు. 40 ఉదాన జయాజ్ఞల వంక కంటకాదివసంగ ఉత్రాంతిశ్చ
ఉదాన వాయువును స్వాధీనం చేసుకున్న యోగికి నీటిలో, అడుసులో మునగ కుండా తేలగలిగే శక్తి, ముళ్లపై నడవగలిగే శక్తి, ఇష్టం వచ్చినప్పుడు మరణించగలిగే శక్తి లభిస్తాయి. ఉదాన నాడిని స్వాధీనం చేసుకుంటే యోగికి శరీరం తేలికై పైన చెప్పిన శక్తులు వశమవుతాయి. 41 సమాన జయాత్ ప్రజ్వలనం. సమాన వాయువును స్వాధీనం చేసుకున్న యోగికి దివ్యమైన కాంతి కలుగుతుంది. 42 శ్రోత్రాకాశయో సంబంధ సంయమాదివ్య శ్రోత్రం. చెవికి, ఆకాశానికి ఉన్న సంబంధంలో సంయమం చేస్తే దివ్యశ్రవణం అంటే చాలా దూరంలో చేసిన ధ్వని లేదా మాటలను వినగలుగుతాడు. 43 కాయాకాశయోహ సంబంధ సంయమ లఘుతూల సమాపత్తేశ్చాకాశగమనం. శరీరం, ఆకాశం వీటి సంబంధంలో యోగి సంయమం చేస్తే శరీరం దూదిలా తేలికై యోగి ఆకాశంలో విహరించగలుగుతాడు. 44 బహిరకల్పిత వృత్తిర్మహావిదేహ తతః ప్రకాశావరణ క్షయః. శరీరానికి వెలుపల ఉన్న మహావిదేహమనే యథార్థ చిత్తవృత్తిలో సంయమం చేస్తే ప్రకాశ ఆవరణ నశిస్తుంది. అవిద్య వలన మనస్సే సమస్త కర్మలకు కర్త అని తలుస్తుంది. మనసు సర్వవ్యాపకమై ఒక శరీరానికి బద్ధుడై నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతో తన సర్వవ్యాపకత్వాన్ని మరచిపోవడం జరుగుతోంది. అహంకారం లేనప్పుడు చిత్తవృత్తులను అకల్పిత లేదా యథార్థ వృత్తులు అంటారు, లేదా మహావిదేహమని అంటారు. యోగి ఈ వృత్తులపై సంయమం చేయడం వలన జ్ఞాన తేజాన్ని ఆవరించి ఉన్న మాలిన్యాలు తొలగి అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. యోగికి ఆ స్థితిలో సమస్తం జ్ఞానమయంగా తోస్తుంది. 45 స్థూల స్వరూప సూక్ష్మన్వయార్థవత్వ సంయమాత్ భూతజేహ. స్థూల స్వరూపాలు మొదలు సూక్ష్మతన్మాత్రల వరకు ఉన్న పృథివ్యాది భూతాల్లో క్రమంగా సంయమం చేస్తే పంచభూతాలపైన జయం కలుగుతుంది. 46 తతోనిమాది ప్రాదుర్భావః కాయ సంపత్రధర్మానభిఘాతశ్చ. పైన చెప్పినటువంటి భూత జయం కలగటం వలన అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులు, శరీర సంబంధ సంపదలు, వినాశం కలగని దేహరూపాదులు కలుగుతాయి. అటువంటి యోగికి ఇచ్ఛామాత్రంగానే సమస్త కోరికలు తీరుతాయి. 47 రూపలావణ్య బలవజ్ర సంహననత్వాని కాయసంవత్. రూపం, లావణ్యం, బలం, వజ్రం కూడా ఛేదించలేని కాఠిన్యం వీటిని కాయ సంపద అంటారు. యోగి సంకల్పిస్తే తప్ప ఆ శరీరానికి ఏమీ కానంత వజ్రకాయం కలుగుతుంది. ఆ యోగి కాలచక్రానికి అతీతుడై శాశ్వతంగా తన శరీరంతో జీవిస్తాడు. బాధ, రోగం, మరణం యోగిని సమీపించలేవు. 48 గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థ వత్వ సంయమాదింద్రియ జయ. యోగి క్రమంగా మొదట ఇంద్రియాల బాహ్యవృత్తిలో విషయాలను ప్రకాశింపచేసే ఇంద్రియ శక్తిలో, అస్మిత, అహంకారం లో ఇంద్రియాల్లోని గుణస్థితిలో, ఆత్మానుభవం అనే ఇంద్రియ ప్రయోజనంలో ఇలా క్రమంగా సంయమం చేయటం వలన ఇంద్రి జయం కలుగుతుంది. ఇంద్రియాలు విషయాలపైకి వెళ్లినప్పుడు విషయజ్ఞానం కలుగుతుంది. ఈ ప్రక్రియలో అహంతత్వం చేరి ఉంటుంది. ఇలా వరుసగా ఇంద్రియాల బాహ్యవృత్తిలో, అహంకారంలో సంయమనం చేయడం ద్వారా ఇంద్రియ జయం కలుగుతుంది. 49 తతో మనోజనిత్వం వికరణ భావవద్దాన జయశ్చ. ఇంద్రియ జయం వలన మనసులాగానే శరీరానికి కూడా శీఘ్రగమనం, ఇంద్రియాలకు స్వయం శక్తి, ప్రకృతి వశీకరణం ఇత్యాదులు కలుగుతాయి. 50 సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ. పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం 3వ అధ్యాయం. సత్తం వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానం మీద సంయమం చేస్తే సర్వశక్తులు, సర్వేంగిజ్ఞత్వం కలుగుతాయి. పురుషుడు శాశ్వతుడు, అవినాశి. ప్రకృతి పురుషునికి భిన్నమైనది. ఈ జ్ఞానం అవగాహన అయితే యోగి ప్రకృతిని జయించగలుగుతాడు. ప్రకృతిని జయించిన యోగికి సర్వశక్తులు లభిస్తాయి. 51 తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కేవల్యం. పైన చెప్పిన సిద్ధులన్నింటినీ కూడా విసర్జించటం వలన దోషం సమూలంగా నశించి కైవల్యం సిద్ధిస్తుంది. సమస్త శక్తులు, సిద్ధులు ఇవన్నీ స్వప్నతుల్యాలు. వాటిని పరిత్యజించి మనసును పూర్తిగా అతిక్రమించి పరమశాంతిని పొందటమే కైవల్యము. 52 స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్. యోగులు, దేవతలు చేసే ప్రార్థన వలన, ప్రసంగం వలన గర్వాన్ని, అహంకారాన్ని పొందరాదు.
అలా పొందితే అనర్థం సంభవిస్తుంది. యోగి అత్యున్నత స్థానాన్ని ఆధ్యాత్మికంగా పొందుతున్నప్పుడు దేవతలు, యక్షులు వీరిని రకరకాలుగా మాయలో వడవేయటానికి ప్రయత్నిస్తారు. యోగులు ఆ వ్యామోహాలకు లోను కాకుండా స్థిరంగా తమ గమ్యానికి చేరుకునే ప్రయత్నంలోనే ఉండాలి. 53 క్షణతత్ క్రమయో సంయమాద్వివేకజం జ్ఞానం. క్షణంలో దాని ముందటి క్షణం సంయమం చేస్తే వివేకజనిత జ్ఞానం కలుగుతుంది. 54 జాతి లక్షణ దేశైరణ్యత నవచ్చేదాతుల్య యోస్తతః ప్రతిపత్తి. జాతి, లక్షణ, దేశ, స్థాన ములతో విభజన వీలు కానట్లు సమానంగా ఉండే వస్తువులు సైతం వేరు వేరు అనే జ్ఞానం పై సంయమం వలన కలుగుతుంది. 55 తారకం సర్వ విషయం సర్వధా విషయమ క్రమం చేతి వివేకజం జ్ఞానం. వివిధ పరిణామాల్లో ఉన్న మహదాది సమస్త తత్వ విషయాలను ఏకకాలంలో ఆవరించే వివేకజన్య జ్ఞానానిన తారక జ్ఞానం అంటారు. జనన మరణ యుక్త సంసార సముద్రం నుండి యోగిని తరించేస్తుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని తారక జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం స్థూల, సూక్ష్మ స్థితులను పొందిన సమస్త ప్రకృతిని గ్రహిస్తుంది. ఈ జ్ఞానానుభవం క్రమంగా కాకుండా చూసిన వెంటనే ఒక్కసారిగా సర్వం గ్రహీతమవుతుంది. 56 సత్వ పురుషయోః శుద్ధి సామ్యే కైవల్యమితి. సత్వంలో, పురుషుల్లో నైర్మల్యం ఏకరీతిగా ఉన్న స్థితిలో కైవల్యం లభిస్తుంది. సత్వబుద్ధి తత్వం పరిశుద్ధత, అపరిశుద్ధతల సమ్మేళనం. ఎప్పుడైతే ఈ సత్వం పురుషునితో సమానమై నిర్మలమవుతుందో అప్పుడు కైవల్యం లభిస్తుంది. సత్వస్థితిలోనున్న జీవునిలో నైర్మల్యం పురుషునిలో పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మలో ఉన్న నైర్మల్యంతో సమానమైనప్పుడు కైవల్యం లభిస్తుంది. 4వ అధ్యాయం కైవల్యం పాదం 1 జన్మోషధి మంత్ర తపః సమాధిజ సిద్ధయః. జన్మతో, మూలికతో, మంత్రాలతో, తపస్సుతో, సమాధితో సిద్ధులు కలుగుతాయి. కొందరు జన్మత అంటే పుట్టుకతోనే సిద్ధపురుషులై ఉంటారు. ఆ సిద్ధులు వారు పూర్వజన్మలో వారి సాధన ఫలితాలు, రసాయనాల వలన, మూలికల వలన కూడా సిద్ధులను పొందవచ్చు. అలాగే మంత్రోచ్చారణం వలన కూడా అద్భుత శక్తులు, సిద్ధులు పొందవచ్చును. తపస్సు ద్వారా కూడా సిద్ధులు పొందవచ్చును. సమాధి యోగంలో ప్రధానాంశం నైతిక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైనా సరే సమాధి వలన ప్రాప్తిస్తుంది. 2 జాత్యంతర పరిణామ ప్రకృత్యావురాత్. మరొక జాతిగా పరిణమించుట అన్నది ప్రకృతి పరిణామ సమాప్తి వల్ల కలుగుతుంది. జాతిలో మార్పు కలుగుట ప్రకృతి వలన కలుగును. ప్రకృతియే మార్పు చెంది ఇన్ని రూపములను నింపుచుండును. ఆకాశము నుండి వాయువు పుట్టుట మార్పు, ఖనిజములు వృక్షత్వము, జంతుత్వము, నరత్వము చెందుట కూడా అట్టిదే. అట్లే మూర్ఖుడు జ్ఞాని యగుట, యోగి అగుట, జీవుడీశ్వరుడగుట కూడా ఆలోపలి ప్రకృతి మార్పు చెందుట వలన జరుగును. 3 నిమిత్తము ప్రయోజకం ప్రకృతీనాం వర్ణభేదస్తు తతః క్షేత్రికవత్. సత్కర్మలు, దుష్కర్మలు స్వయంగా ప్రకృతి మార్పులకు కారణాలు కాజాలవు. అయితే అవి ప్రకృతి మార్పుల ఆటంకాలను తొలగిస్తాయి. మనిషిలో సర్వశక్తులు ఉన్నాయి. పరిపూర్ణత మనిషి స్వభావం. ఇది సహజంగా వ్యక్తం కాకుండా మనమే బంధించి ఉంచాము. ఈ బంధనాలను తొలగిస్తే చాలు. ప్రకృతి శక్తులు మనలోకి ప్రవహిస్తాయి. ప్రకృతి ప్రేరణం వలననే మనం మోక్ష మార్గంలో చరిస్తున్నాం. మనకు ఇంతకు ముందే సహజమై జన్మ స్వాతంత్ర్యమై ఉన్న కేవల్యాన్ని పొందటానికి గల అడ్డంకులు తొలగించటానికే మన ఈ సాధనలన్నీ. 4 నిర్మాణ చిత్తాన్యస్మిత మాత్రాత్. యోగి నిర్మించిన చిత్తాలు అస్మిత, అహంకారం వలననే కలుగుతాయి. ఆత్మ స్వయంగా ఎన్నడూ వికారం పొందదు. మనిషి ఏ విధమైన కర్మ చేసినా సహజ ఆత్మ ప్రభావాన్ని ఎన్నడూ నష్టం చేయలేవు. అవిద్యావరణం ఆత్మపరిపూర్ణతను మరుగుపరుస్తుందే కాని ఆత్మకు వికారం కలిగించలేదు. దుష్కర్మలు ఆత్మ స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తే సత్కర్మలు ఈ ప్రతిబంధకాన్ని తొలగిస్తాయి. శీఘ్రంగా కర్మ పరిపాకం పొందటానికి యోగులు కాయ వ్యూహాలను లేదా శరీర సమూహాలను నిర్మించుకుని వాటిలో కర్మానుభవాన్ని పొందుతారు.
ఈ శరీరాలన్నింటినీ వారు అస్మిత లేదా అహంతత్వం నుండి చిత్తాలను నిర్మించుకుంటారు. వారి స్వతసిద్ధ చిత్తాలకు వీటికి భేదం ఉందని చెప్పటానికి వీటిని కల్పిత చిత్తాలంటారు. 5. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేక మనేకేశ. రకరకాల ఈ కల్పిత చిత్తాల ప్రవృత్తులు వేరు వేరుగా ఉన్నా మూలచిత్తం వీటన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది. మనసు, ప్రకృతి అక్షయ నిధులు. యోగంతో ఈ నిధులను వశం చేసుకునే రహస్యం తెలుస్తుంది. ఈ జ్ఞానం సదా మనిషిలోనే ఉన్నా మనిషి ఆ జ్ఞానాన్ని మరచిపోయాడు. యోగి కాగానే ఆ జ్ఞానం తిరిగి స్ఫురిస్తుంది. మనసు ఒక వస్తువు, ప్రకృతి మరొక వస్తువు కాదు. అవి రెండూ ఒకేదాని భిన్నస్థితులు. ప్రకృతి శక్తుల రహస్యం తెలియగానే సూక్ష్మస్థితి అయిన అస్మిత లేదా అహంకారం అనే తత్వాన్నుండి ఈ కల్పిత శరీరాలను, కల్పిత చిత్తాలను యోగి నిర్మించుకుంటాడు. 6. తత్రధ్యానజమనాశయం. వివిధ చిత్తాలన్నిటిలో సమాధి నిర్మిత చిత్తం కర్మవాసనారహితమైనది. సమస్త చిత్తాల్లో సమాధి స్థితి పొందిన చిత్తం అత్యుత్తమం. మూలికలు, మంత్రాలు, తపస్సాధనలు వీటి వలన ఏవో కొన్ని సిద్ధులు సంపాదించని వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి. అయితే యోగంతో సమాధి స్థితి పొందిన వ్యక్తి సంపూర్ణంగా వాంఛారహితుడవుతాడు. 7. కర్మ శుక్లాంకృష్ణం యోగిన స్త్రివిధమిత రేష. యోగులు కాని వారికి కర్మలు తెలుపు, నలుపు మిశ్రమం అని 3 రకాలుగా ఉంటాయి. యోగి సంపూర్ణుడైతే అతను చేసే కర్మలు, వాటి ఫలాలు అతన్ని బంధించలేవు. ఎందువలనంటే అతను కర్మలను కోరి చేయడు. ఫలవాంఛారహితంగా అతడు తన కర్మలను లోక కళ్యాణం కోసం చేస్తుండటం వలన అవి అతనిని అంటవు. 8. తతస్తద్విపాకాను గుణానామేవాభి వ్యక్తిర్వాసనానాం. ఈ త్రివిధ కర్మల నుండి ఆయా స్థితులకు అనుకూలించే వాసనలే వ్యక్తమవుతూ ఉంటాయి. మిగిలినవి తాత్కాలికంగా అణగి ఉంటాయి. పైన చెప్పిన 3 రకాల కర్మలను ఆచరించిన మనిషి మరణానంతరం స్వర్గంలో ఒక దేవత అయ్యాడనుకుంటే ఆ స్థితిలో సద్వాసనలు మాత్రమే వెలువడుతాయి. మిగిలిన వాసనలు నిక్షిప్తమై ఉంటాయి. పరిస్థితులకు అనుకూలమైన కర్మ మాత్రమే వెలువడుతుంది. కాబట్టి జాతి, దేశాది పరిస్థితులు కర్మానుభవాన్ని సహితం నిరోధిస్తాయని తెలుస్తున్నది. 9. జాతి, దేశ, కాల వ్యవహితానామప్యానంతర్యం. స్మృతి సంస్కార ఏకరూపత్వాత్. స్మృతి, సంస్కారం ఏకరూపాన్ని పొందియుండటం వలన జాతి, దేశ, కాలాలతో వేరుచేసిన వాసనలకు అనంతర్యం కలుగుతుంది. కర్మానుభవాలు సూక్ష్మస్థితిని పొంది సంస్కారాలవుతాయి. సంస్కారాలు తిరిగి ప్రాణవంతములై స్మృతి రూపం దాలుస్తాయి. సంస్కార రూపంలో ఉన్న పూర్వానుభవాలను ఇప్పుడు మనం ఎరుకతో చేస్తున్న వ్యాపారాలతో అజ్ఞాతంగా సమాన స్థితికి తేవటం స్మృతిలో చేరుతుంది. ప్రతి శరీరంలో సరిగ్గా అటువంటి జాతి శరీరంలోనే అంతకు ముందు పొందిన సంస్కారాలు మాత్రమే కర్మకు కారణమవుతాయి. వేరొక జాతి శరీరంలో పొందిన అనుభవాలు తాత్కాలికంగా ఆగి ఉంటాయి. 10. తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్. సుఖపిపాప అంటే సుఖాల కోసం తీవ్రమైన వాంఛకు ఆది అన్నది లేదు. మన అనుభవాలన్నీ సుఖాన్ని పొందాలన్న కోరికననుసరించి ఉంటాయి. క్రొత్తగా కలిగే ప్రతి అనుభవము పూర్వ అనుభవంలోంచి వచ్చిన ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. అందువలన వాసనలు అనాదిగా ఉంటున్నాయి. 11. హేతు ఫలాశ్రయాలంబనే సంగృహీతత్వా ద్వేషామభావే తదభావః కారణం, కార్యం, ఆశ్రయం ఇవన్నీ నశించినప్పుడే వాంఛ నశిస్తుంది. కోరికలు కార్య, కారణాలతో ముడిపడి ఉంటాయి. కోరిక కలిగినప్పుడు తన ఫలితాన్ని కలిగించకుండా అది ఎప్పుడూ నశించదు. సంస్కార రూపాన్ని పొందిన పూర్వవాంఛలన్నింటికే నిలయమవుతుంది. ఈ సంస్కారాలు పూర్తిగా కార్యరూపం పొందనిదే నశింపవు. అంతేకాదు, ఇంద్రియాలు బాహ్య విషయాలను గ్రహిస్తున్నంత కాలం క్రొత్త వాంఛలు కలుగుతూనే ఉంటాయి. కారణం, కార్యం, ఆశ్రయం, ఇంద్రియ విషయాలు వీటిన్నిటినీ తొలగించుకోగలిగితే వాంఛలంతరిస్తాయి. 12. అతీతానాగతం స్వరూపతోస్త్యధ్వభేదాద్ధర్మాణ. భూత భవిష్యత్తులు తమ స్వభావంలోనే నెలకొని ఉంటాయి. ఇక గుణాలు అనేకం ఉంటాయి. అస్తిత్వం ఎప్పుడూ అభావం నుండి కలగదు. భూత భవిష్యత్తులు వ్యక్త స్థితిలో లేకున్నా సూక్ష్మావస్థలో ఉంటాయి. 13.
తే వ్యక్త సూక్ష్మ గుణాత్మానః. అవి గుణాల స్వభావాన్ని బట్టి వ్యక్తంగా కాని సూక్ష్మంగా కాని ఉంటాయి. సత్వ, రజస్సు, తమసు అన్నవి త్రిగుణాలు. ఈ మూడింటి స్థూలవస్థయే ఈ దృశ్య ప్రపంచం. వీటి వివిధ వ్యక్త స్థితుల నుండి భూత, భవిష్యత్తులు వెలువడుతుంటాయి. 14 పరిణామైకత్వాద్ వస్తుతత్వం. పరిణామంలోని ఏకత్వం నుండి వస్తువుల్లోని ఏకత్వం ఏర్పడుతుంది. సత్వ, రజస్తమో గుణాలు వేరైన పరిణామంలో సామరస్యం ఏర్పడియుండటం వలన సర్వ విషయాలకు సామరస్యం ఏర్పడుతుంది. 15 వస్తు సామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తపన. ఇంద్రియాలనుభవం, కోరిక ఒకే విషయంలో వేరుగా ఉండటం వలన మనసు, విషయం రెండూ భిన్న స్వభావాన్ని కలిగి ఉంటాయి. 16 తదుపరాగాపేక్షిత్వాచిత్స్య వస్తు జ్ఞాతాజ్ఞాతం. వస్తువులు చిత్తం మీద ప్రతిబింబించే విధానాన్ని బట్టి అవి జ్ఞాతాలు, తెలిసేవి, అజ్ఞాతాలు, తెలియనివి అని ఉంటాయి. 17 సదా జ్ఞాతాశ్చిత్త వృత్తేస్తత్ ప్రభోః పురుషస్య పరిణామిత్వాత్. చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువలన చిత్తవృత్తులు నిరంతరం తెలుస్తున్నాయి. చలింపని వస్తువు ఒకటి ఉంటే తప్ప చలించే వస్తువు యొక్క చలనాన్ని కనుక్కోలేము. నిర్వికార, నిర్మల, నిత్యశుద్ధ పురుషుడు ఎన్నటికీ మార్పు చెందకుండా స్థిరంగా ఉన్నాడు. మనః ప్రకృతులు రెండూ మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనసు కన్నా తక్కువ వేగం ఉన్నదొకటి, దానికంటే ఇంకా తక్కువ వేగం ఉన్నదొకటి, పోను ఎన్నటికీ మార్పు చెందని నిత్యశుద్ధ పురుషుని కనుగొని ఈ పరంపరని సమాప్తి చేయాలి. 18 న తత్స్వాభాసం దృశ్యత్వాత్. ఆ చిత్తం పురుషునికి దృశ్య విషయమై ఉండటం వలన స్వయం ప్రకాశకం కాదు. ప్రకృతిలో అంతటా అద్భుత శక్తి వ్యక్తమవుతున్నా ఆ శక్తి స్వయం ప్రకాశకం కాదు. పురుషుడు మాత్రమే స్వయం ప్రకాశకుడై సమస్త ప్రకృతిని భాసింపచేస్తున్నాడు. 19 ఏక సమయేచో భయానధారణం. ఏకకాలంలోనే రెంటిని, తన విషయాలను గ్రహించుట చిత్తానికి సాధ్యం కాదు. చిత్తం స్వయం ప్రకాశమై ఉంటే ఏకకాలంలో తన విషయాలను అవలోకించగలుగుతుంది. అలా చూడలేకపోవటానికి కారణం స్వప్రకాశ శక్తి చిత్తానికి లేకపోవడమే. పురుషుడు ఒక్కడే స్వయం ప్రకాశుడు. 20 చిత్తాంతర దృశ్యే బుద్ధేరతి ప్రసంగ స్మృతి సంకరశ్చ. మరొక చిత్తం వలన దర్శన యోగ్యత కలుగుతున్నదని ఊహిస్తే అటువంటి ఊహకు అంతం లేకుండట స్మృతి సంకరమగుట సంభవిస్తుంది. సాధారణ మనసును అవలోకించే మనసు మరొకటి ఉందనుకుంటే దానిని అవలోకించటానికి మరొక మనసు ఉండాలి. ఈ విధంగా అంతం ఎప్పటికీ ఉండదు. దీని వలన స్మృతి తారుమారగుట, నిరాధారమగుట సంభవిస్తుంది. 21 చితేరా ప్రతి సంక్రమాయాస్తదాకార పత్తా స్వబుద్ధి సంవేదనం. జ్ఞానస్వరూపం పురుషుడు నిర్వికారమై ఉండడం వలన చిత్తం పురుషుని స్వరూపాన్ని పొందినప్పుడు జ్ఞానవంతమవుతుంది. జ్ఞానం అనేది పురుషుని గుణం కాదు. చిత్తం పురుషుని సాన్నిధ్యం పొందగానే పురుషుడు చిత్తం మీద ప్రతిఫలిస్తాడు. అందువలన చిత్తం తాత్కాలికంగా జ్ఞానవంతమై తానే పురుషుడే ఉన్నట్లు కనిపిస్తుంది. 22 ద్రష్టు దృశ్యవరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్ట పురుషుడు, దృశ్య విషయం, ప్రతిఫలిత చిత్తం సర్వ విషయాలను గ్రహిస్తుంది. చిత్తానికి ఒకవైపు ద్రష్ట అయిన పురుషుడు ప్రతిఫలిస్తుంటాడు, మరొక వైపు దృశ్య ప్రపంచం ప్రతిఫలిస్తుంటుంది. ఈ విధంగా చిత్తానికి సర్వ విషయాలను గ్రహించే శక్తి కలుగుతుంది. 23 తదసంఖ్యేయ వాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్. చిత్తం అనేక విషయాల సంయోగం, అందువలన తన కోసం అది వర్తించలేదు. లోకంలో సంయోగ జనిత వస్తువులన్నీ మరొక వస్తువు కోసం ఏర్పడుతుంటాయి. అందువలన ఈ చిత్తమనే సంయోగం పురుషుని కోసం ఏర్పడింది. 24 తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భావం చిత్తం. వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం పూర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది. యోగాభ్యాసం చేయటం వలన నిర్మలమైన దృష్టి అనబడే వివేకం కలుగుతుంది. అలా వివేకం కలిగినప్పుడు మన కండ్లకు కప్పిన మాయ కరిగిపోతుంది. అప్పుడు వస్తుతత్వం వివరంగా అర్థమవుతుంది.
ప్రకృతి అనేది సంయోగం వలన ఏర్పడుతుందని, సాక్షిపురుషుని కోసం చిత్ర విచిత్ర ప్రదర్శనలు చూపుతుందని, ప్రకృతి ఎప్పుడూ ప్రభుస్థానాన్ని ఆక్రమించలేదని గ్రహిస్తాము. పురుషుని వినోదం కోసం ప్రకృతి వివిధ రూపాలను పొందుతుందని వెల్లడవుతుంది. వివేకం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే భయం మన నుండి దూరంగా పారిపోతుంది. అప్పుడే చిత్తానికి కైవల్యం లభిస్తుంది. 24 విశేషదర్శిన ఆత్మభావ భావన నివృత్త్యః. వివేకికి చిత్తమే ఆత్మ అనే భావన వివరిస్తుంది. పురుషుడు చిత్తం కాదు అనే విషయాన్ని వివేకం వలన యోగి గ్రహిస్తాడు. 26 తచ్చిద్రేషు ప్రత్యాంతరాణి సంస్కారేభ్య. దానికి ఆ కైవల్యానికి ప్రతిబంధకాలుగా వెలువడే భాగాలు సంస్కారాల వలన కలుగుతున్నాయి. సుఖప్రాప్తికి బాహ్య విషయాలు అవసరమని మన నమ్మకం. ఇటువంటి విశ్వాస హేతువుగల భావాలన్నీ కైవల్య ప్రాప్తికి ప్రతిబంధకాలు. స్వయంగా పురుషుడు సుఖస్వరూపుడు, పూర్ణానందమయుడు కాని పూర్వ సంస్కారాలతో ఈ జ్ఞానం ఆవరించబడి ఉంది. 27 హానమేషాం క్లేశవదుక్తం. అవిద్య అస్మితాది క్లేశాలను నిగ్రహించిన విధంగానే ఈ సంస్కారాలను నిగ్రహించాలి. 28 ప్రసంఖ్యానేష్యకు సిదస్య సర్వధా వివేకఖ్యాతేర్ధర్మ మేఘః సమాధి. సర్వతత్వాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది ఫలాపేక్షలేక ఉండేవానికి అటువంటి పరిపూర్ణ వివేక ఫలితంగా ధర్మమేఘం అనే సమాధి కలుగుతుంది. ఇటువంటి జ్ఞానం కలిగిన యోగికి పూర్వాధ్యాయంలో చెప్పబడిన సిద్ధులన్నీ కలుగుతాయి. కాని నిజమైన యోగి వాటినెల్లా పరిత్యజిస్తాడు. అటువంటి వానికి ధర్మమేఘం అనే విచిత్ర వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అప్రాకృత శక్తులను, ఈ ఆడంబరాన్ని వదిలిపెట్టగానే ప్రశాంతి పరిపూర్ణ శుద్ధత సహజ లక్షణాలై ఒప్పుతాయి. 29 తతః క్లేశ కర్మ నివృత్త్యః. దాని వలన అవిద్యాది క్లేశాలు కర్మలు నివృత్తమవుతాయి. ధర్మమేఘం అనే సమాధి కలిగితే యోగికి పతనమనేది ఒక కలగదు. సర్వక్లేశాలకు దోహకాలకు అతీతుడైపోతాడు. 30 తదా సర్వావరణమలపే తస్య జ్ఞానస్యానంత్యాత్ జ్ఞేయమలం. అప్పుడు జ్ఞానం ఆవరణ సర్వమాలిన్య ముక్తమై ఉండటం వలన జ్ఞేయం అల్పమవుతుంది. జ్ఞానికి ఉన్న ఆవరణ తొలగిపోగానే జ్ఞానం ప్రకాశవంతమవుతుంది. బుద్ధుడంటే ఆకాశంలా అనంత జ్ఞానం. బుద్ధుడు, క్రీస్తు ఇవన్నీ ఒక స్థితి నామాలు. మనమందరూ ఈ స్థితిని పొందవచ్చు. జ్ఞానం అనంతం అవగానే జ్ఞేయం తెలుసుకోవలసింది అల్పమైపోతుంది. అనంత జ్ఞేయ విషయాలతో కూడిన ఈ బ్రహ్మాండమంతా పురుషుని ముందు సముద్రంలో నీటిబట్టు లాంటిది. సామాన్యుడు తాను అత్యల్పుడనుకొంటాడు. ఎందువలనంటే తనం గ్రహించవలసింది చాలా అనంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. 31 తతః కృతార్థానాం పరిణామ క్రమణమాప్తిర్గుణానాం. అప్పుడు సత్వరజస్తమోగుణాలు కార్య సాఫల్యాన్ని పొందటం వలన వాటి పరిణామక్రమం పరిసమాప్తమవుతుంది. వేరు వేరు జాతుల్లో వేరు వేరు రీతులుగా ఉండే సత్వాది గుణాల వివిధ పరిణామాలన్నీ శాశ్వతంగా పరిసమాప్తమవుతాయి. 32 క్షణప్రతియోగి పరిణామపరాస్త నిర్రాహ్మ క్రమః. క్షణాలను బట్టి కలిగే వరుసగా కొన్ని మార్పులు కలిగిన తరువాత తెలిసే మార్పులే పరిణామంలో క్రమమై ఉంటాయి. పతంజలి ఇక్కడ క్షణాలను బట్టి కాలంతో బాటు కలిగే పరిణామమైన క్రమం అనే పదాన్ని నిర్వచిస్తున్నారు. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు అనేక క్షణాలు గడిచిపోతాయి. వీటిలో ప్రతిక్షణం రెప్పపాటు కాలంలో కూడా భావంలో ఒక మార్పు కలుగుతుంది. అయినా ఇటువంటి మార్పులు కొన్ని జరిగితే తప్ప ఈ మార్పులను గ్రహించలేము. దీనినే క్రమము అంటారు. కాని సర్వగతత్వాన్ని పొందిన చిత్తానికి క్రమం అంటూ ఉండదు. సర్వము అటువంటి చిత్తానికి వర్తమాన విషయంగా పరిణమిస్తుంది. భూత భవిష్యత్తులు నశించి అటువంటి చిత్తానికి వర్తమానమొక్కటే నిలుస్తుంది. కాలం ఆ చిత్తానికి వశమవుతుంది. సమస్త జ్ఞానం త్రుటిలో గోచరిస్తుంది. 33 పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవః కైవల్యం స్వరూప ప్రతిష్ఠావాచితిశక్తే. రితి పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని సత్వాది గుణాలను విలోమక్రమంలో లయింపచేయటాన్ని గాని చిత్ ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పడాన్ని కాని కైవల్యమంటారు.
ప్రకృతి వహించిన కార్యం పరిసమాప్తమైంది. తనను తాను మర్చిన పురుషునికి ప్రకృతి చేయుతనిచ్చి ప్రపంచానుభవాలను దృశ్య అన్నిటినీ చూపి అతను తను కోల్పోయిన వైభవాన్ని పొంది స్వస్వరూప జ్ఞానం పొందేవరకు క్రమక్రమంగా వివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నత స్థితికి తీసుకొని వస్తుంది. నిరంతరం ఆమె కృషి చేస్తూనే ఉంటుంది. ఇలా సుఖదహకాను భవాల మూలంగా పుణ్య పాపానుభవాల మూలంగా అనంత జీవ ప్రవాహం ఆత్మ సాక్షాత్కార సాగరంలో సంగమిస్తున్నది. స్వస్వరూపాన్ని పొందిన మహానుభావులందరికీ జయమగుగాక. వారి ఆశీస్సులు మనందరకు లభించుగాక.